గుడ్ మార్నింగ్ ఆర్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, యాజ్ పర్ యువర్ టైమ్ జోన్. సో ప్రీవియస్ క్లాస్లో మనము లిస్ట్ సెట్ గురించి డిస్కస్ చేసాము. సో లిస్ట్లో వాల్యూస్ ఎలా యాడ్ చేయాలి, సో లిస్ట్లో ఏమేమి మెథడ్స్ ఉంటాయి, అలాగే లిస్ట్ని లేదా సెట్ని ఎలా ఇటరేట్ చేయాలో చూసాము. సో ఈరోజు క్లాస్లో మనము బేసిక్గా మ్యాప్ గురించి డిస్కస్ చేద్దాము. సో మ్యాప్ కూడా వన్ ఆఫ్ ద కలెక్షన్స్ అనమాట, కలెక్షన్స్లో ఒక పార్ట్. సో సో మ్యాప్ అనేది జస్ట్ లైక్ ఇది కూడా వాల్యూ స్టోర్ చేసుకుంటుంది, బట్ ఇన్ ఏ డిఫరెంట్ ఫార్మాట్. అంటే సో మనకి లిస్ట్లో ఎలాగైతే ఆర్డర్డ్ కలెక్షన్, ఇట్ విల్ అలౌ ద డూప్లికేట్స్. సెట్లో ఎలాగైతే అన్ఆర్డర్డ్ కలెక్షన్, ఇట్ వోంట్ అలౌ ద డూప్లికేట్స్. బట్ మ్యాప్ కూడా సో ఇది డూప్లికేట్స్ అంటే డూప్లికేట్ కీస్ని అలో చేయదన్నమాట. సో దట్ వీ విల్ సీ ఇట్. సో మ్యాప్ అనేది కీ వాల్యూ పేర్లో ఉంటుంది. కీ వాల్యూ పేర్ అంటే సో ఏ వాల్యూ అంటే ఏ కీకి ఏం వాల్యూ కరస్పాండింగ్ అని చెప్పేసి. సపోజ్ దాని ఒక ఎగ్జాంపుల్ అంటే కీ వాల్యూ పేర్ అంటే ఎలా చెప్పొచ్చు అంటే మన స్టూడెంట్ ఐడి తీసుకుంటే ఏ స్టూడెంట్ ఐడికి ఏ స్టూడెంట్ నేము, ఓకేనా అన్నట్టు, ఓకేనా. సో స్టూడెంట్ నేమ్, ఓకే. అంటే నేను స్టూడెంట్ ఐడి తెలిస్తే స్టూడెంట్ నేమ్ ఆటోమేటిక్గా చెప్తాను. అంటే ఇది కీ, ఇది వాల్యూ లాగా అనమాట, ఓకే. సో లైక్ కీ అనే అంటే ఒక స్టూడెంట్ ఐడి అంటే ఒక క్లాస్లో ఒక ఇండివిజువల్గా అంటే మల్టిపుల్ స్టూడెంట్ నేమ్స్ ఉండొచ్చు, బట్ ఐడి మాత్రం సేమే ఉంటుంది అనమాట, సిమిలర్ టు దట్ వన్, ఓకే. సో ఐడి అనేది యూనిక్గా ఉంటుంది, ఓకేనా. సో అంటే కీస్ అనేటివి యూనిక్గా ఉంటాయి, ఓకే. సో జస్ట్ లైక్ మనకి సెట్లో యూనిక్ వాల్యూస్ తీసుకున్నట్టు ఇక్కడ కూడా కీస్ అనేటివి యూనిక్గా ఉంటాయి. సో కీ వాల్యూ, సో మీకు ఎగ్జాంపుల్ అర్థం కావడానికి చెప్తున్నాను. సో ఇది కీ అనుకోండి, ఇది వాల్యూ అనుకోండి, ఓకే. సో మనం లెట్స్ సి అంటే ఒక మ్యాప్ ఎలా క్రియేట్ చేయాలి, సో మ్యాప్లోకి వాల్యూస్ ఎలా యాడ్ చేయాలో చూద్దాము. సారీ ఫర్ డిస్, ఓకే. సో లెట్స్ క్రియేట్ వన్ మ్యాప్. సో మ్యాప్ అనేది మ్యాప్ కీవర్డ్ మ్యాప్ ఆఫ్, సో స్టూడెంట్ ఐడి నేమ్ అని తీసుకుంటాను కాబట్టి సో నేను రెండు విధాలుగా తీసుకోవచ్చు అనమాట. స్టూడెంట్ ఐడి నేను ఇంటీజర్ ఫార్మాట్లో తీసుకొని, ఇంటీజర్ స్టూడెంట్ నేమ్ నేను స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ తీసుకుంటాను, ఓకే. స్టిఆర్ఐఎన్జి, ఓకే. సో స్టూడెంట్స్ అని చెప్పేసి మ్యాప్ వేరియబుల్ ఇస్తున్నాను, ఈక్వల్స్ టు న్యూ మ్యాప్ ఆఫ్ ఇంటీజర్ స్ట్రింగ్, ఓకే. సి ఇక్కడ ఇంటీజర్ స్ట్రింగ్ ఏ ఉండాలా అంటే స్టార్టింగ్ అంటే ఇది కీ టైప్, ఇది వాల్యూ టైప్, ఓకే. సో ఇంటీజరే ఉండాలా, స్ట్రింగ్ అయినా ఉండొచ్చు అంటే ఇది ఓకేనా. సో మనము మ్యాప్ ఆఫ్ స్ట్రింగ్ ఇవ్వచ్చు, ఇంటీజర్ ఇవ్వచ్చు, ఓకే. సో స్ట్రింగ్ ఇంటీజర్ ఇవ్వచ్చు, ఓకేనా. సో మనకి ఏ ఫార్మాట్లో కావాలనుకుంటే ఆ ఫార్మాట్లో ఇవ్వచ్చు అనమాట. సో నేను మ్యాప్ ఆఫ్ ఇంటీజర్ స్ట్రింగ్ ఇచ్చాను కాబట్టి సో మనం వాల్యూస్ యాడ్ చేసేటప్పుడు, సో సపోజ్ స్టూడెంట్స్కి నేను వాల్యూస్ యాడ్ చేస్తున్నాను. సో మ్యాప్ వేరియబుల్కి వాల్యూస్ ఎలా యాడ్ చేస్తామంటే మ్యాప్ వేరియబుల్ డాట్ పుట్ అని యాడ్ చేస్తాం అనమాట. అంటే సో లిస్ట్లో అయితే మనము సెట్ అని యాడ్ చేస్తాము, లిస్ట్లో అయితే డాట్ యాడ్ అని ఇస్తాము. సిమిలర్గా సెట్లో కూడా మనము డాట్ యాడ్ అని ఇస్తాం, బట్ మ్యాప్కి వచ్చేసరికి డాట్ పుట్ అని ఇస్తాము. సో ఇది టైప్ ఆఫ్ మ్యాప్ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఇంటీజర్ స్ట్రింగ్ ఉంది కాబట్టి సో ఫస్ట్ వాల్యూ మనము కీ వాల్యూ ఇస్తాము, అది ఇంటీజర్ వాల్యూ ఇవ్వాలి. సో ఇంటీజర్ వాల్యూని మనం ఏమి సింగిల్ కోడ్స్లో ఇవ్వాల్సిన అవసరం లేదు, స్ట్రింగ్ వాల్యూస్ని మాత్రమే సింగిల్ కోడ్స్లో ఇవ్వాలి. సో కాబట్టి నేను ఏదో ఒక లైక్ స్టూడెంట్ ఐడి మేబీ 1000 నుంచి స్టార్ట్ అవుతుంది, 1000 అనుకుందాం, ఓకేనా. సో యూ కెన్ గివ్ 1 ఆల్సో, ఇట్స్ అప్ టు యూ, ఓకేనా. సో 1000 నుంచి స్టూడెంట్ ఐడి స్టార్ట్ అవుతుంది అనుకుంటే సో నేను ఏమిస్తాను అంటే రాజేష్. సో లెట్స్ కాపీ దిస్ వన్. సో ఈ మ్యాప్ వేరియబుల్స్ని కాపీ చేసుకోండి. సో ఇలా ఒక 4 to 5 స్టూడెంట్స్ని ఒక యాడ్ చేయండి. సో నెక్స్ట్ 1001, ఓకే. నెక్స్ట్ హేమంత్ 1002, మేబీ జోగేష్, యూ కెన్ గివ్ ఎనీ అదర్ వాల్యూస్ 1003. సో అంటే మీరు ర్యాండమ్గా కూడా ఇచ్చుకోవచ్చు అనమాట నెంబర్స్. 1004, ఓకే. సో అంటే యోగేష్. సో 1005 స్కిప్ చేసి నేను 1006 ఇస్తాను. సో మేబీ చరణ్, ఓకే. సో ఇలా వాల్యూస్ యాడ్ చేయొచ్చు అనమాట. సో డాట్ పుట్ వాడి మనం వాల్యూస్ యాడ్ చేస్తాం, ఓకే. సో నెక్స్ట్ ఈ మ్యాప్లో ఉన్న వాల్యూస్ని అంటే ఈ కీ మ్యాప్ వేరియబుల్ డాట్ ఇక్కడ మనము సో లిస్ట్లో ఎలా తెచ్చుకుంటాము అంటే లిస్ట్లో ఉన్న వాల్యూ అంటే ఒక పొజిషన్లో ఉన్న వాల్యూని తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకోవచ్చు, ఓకే. లిస్ట్ వేరియబుల్, ఓకేనా. సపోజ్ మనం ఆల్రెడీ చూసాము, లైక్ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఉందనుకోండి, ఓకే. సో స్ట్రింగ్ స్ట్రింగ్ మేబీ స్టూడెంట్స్ ఈక్వల్స్ టు న్యూ స్టూడెంట్స్, సో న్యూ లిస్ట్ ఆఫ్
స్టూడెంట్స్ అనుకుంటే దీంట్లో ఉన్న వాల్యూస్ని యాడ్ చేసిన వాల్యూస్ని ఎలా తెచ్చుకోవచ్చు? సపోజ్ నేను స్టూడెంట్స్ డాట్ యాడ్ ఆఫ్ మేబీ కమలేష్. ఓకే. సో ఇలా వాల్యూస్ ఇచ్చాము. సో ఇది 0th పొజిషన్లో యాడ్ అయి ఉంటుంది అనమాట. సో స్టూడెంట్స్లో ఉన్న 0th పొజిషన్లో వాల్యూ తెచ్చుకోవాలంటే సిస్టమ్ డాట్ డీబగ్ ఆఫ్ అంటే లిస్ట్లో ఉన్న వాల్యూ అయితే ఓకే స్టూడెంట్స్ ఆఫ్ 0 లేదా ఇదొక వే. ఇది ఆల్రెడీ నిన్న క్లాస్లో చూసాము. స్టూడెంట్స్ డాట్ గెట్ ఆఫ్ 0. సో ఈ 2 విధాలుగా తెచ్చుకోవచ్చు. బట్ అదే మ్యాప్లో ఉన్న వాల్యూస్ తెచ్చుకోవాలంటే సో అంటే మ్యాప్ ఇది కీ, ఇది వాల్యూ. ఓకే. సో ఓన్లీ కీస్ మాత్రమే నాకు డిస్ప్లే అవ్వాలి. మొత్తం కీస్ మాత్రమే డిస్ప్లే అవ్వాలంటే ఎలా డిస్ప్లే చేయొచ్చు అంటే కీ సెట్ అనే ఫంక్షన్ ఉంటుంది. ఏంటంటే కీ సెట్. ఓకేనా. అంటే కీ సెట్ అని ఎందుకంటాం అంటే ఇది టు యాక్ట్ యాజ్ ఎ సెట్. ఇక్కడ ఇవన్నీ ఒక సెట్ లాగా యాక్ట్ అవుతాయి అనమాట. సో కీస్ మాత్రమే ఓన్లీ కీస్ మాత్రమే నేను ప్రింట్ చేయాలంటే ఎలా ప్రింట్ చేస్తానంటే జస్ట్ ప్రింట్ యూజింగ్ కీ సెట్ అనే మెథడ్ వాడి డిస్ప్లే చేస్తాను. సో లెట్స్ టైప్ సిస్టమ్ డాట్ డీబగ్ సింగిల్ కోట్స్లో ఏదో ఒక స్ట్రింగ్ ఏదైనా ఇవ్వచ్చు. ఓకేనా. కీస్ ఫ్రమ్ మై స్టూడెంట్స్ మ్యాప్ అని ఇస్తున్నాను. ఓకే. సో దాని తర్వాత బయటకు వచ్చి స్టూడెంట్స్ అనే మ్యాప్ వేరియబుల్ డాట్ కీ సెట్. ఓకే. సో దీనికి సెమికోలన్ ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేస్తాను. సో ఇప్పుడు స్టూడెంట్స్ వేరియబుల్ డాట్ కీ సెట్ అంటే ఏమొస్తుందో చూద్దాం. ఓకే. ఎగ్జిక్యూట్ ఇట్. సో డీబగ్ ఓన్లీ క్లిక్ చేయండి. సో 1000 ఓకేనా. దాంట్లో ఉన్న కీస్ మాత్రమే మనకి 1 by 1 సపరేటెడ్ బై కామర్స్ వస్తాయన్నమాట. ఓకేనా. ఇది కీ సెట్. ఓకే. అలా కాకుండా ఓన్లీ వాల్యూస్ మాత్రమే కావాలనుకుంటే సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సింగిల్ కోర్స్లో ఏమైతే ఇచ్చామో అది ఆటోమేటిక్గా అలాగే ప్రింట్ అవ్వడం. మనం సింగిల్ కోర్స్లో ఏదైతే ఇచ్చామో సో అది ఆటోమేటిక్గా అలాగే డీబగ్ లైన్లో ప్రింట్ అవ్వడానికి కోసం అలా ఇస్తామన్నమాట. ఓకేనా. ఇది ఈ సింగిల్ కోర్స్ వాల్యూ ఇక్కడ కంప్లీట్గా ఇవ్వకపోయినా నో ప్రాబ్లం. సో ఈ సింగిల్ కోర్స్లో మనం ఏమి ఇవ్వకపోతే ఇక్కడ ప్లస్ ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. ఓకే. సో నెక్స్ట్ ఇంకొకటి వాల్యూస్ మాత్రమే ఎలా ప్రింట్ చేస్తామంటే సో ఇక్కడ నేను వాల్యూస్ అని ఇస్తాను. వాల్యూస్ VALUES డాట్ కీ సెట్ కాదు డాట్ వాల్యూస్ అని ఇస్తాను అనమాట. ఓకేనా. డాట్ వాల్యూ సెట్ కాదు దీనికి వాల్యూస్ అంతే. ఓకే. వాల్యూస్. సో నౌ లెట్స్ ప్రింట్. ఓకే. సో చూడండి వాల్యూస్ అన్ని ప్రింట్ అయ్యాయి. సో కీస్ ప్రింట్ చేయాలంటే కీ సెట్ వాడాలి. బట్ వాల్యూస్ ప్రింట్ చేయాలంటే వాల్యూ సెట్ అని రాయకూడదు. సో వాల్యూస్ అని మాత్రమే రాయాలి. రిమెంబర్ దిస్. ఓకే. కీ సెట్ ఓపెన్ బ్రేస్ అది మెథడ్ కాబట్టి ఇలా ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్ ఇవ్వాలి. వాల్యూస్ కూడా మెథడ్ కాబట్టి ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్ అని ఇవ్వాలి అనమాట. సో నెక్స్ట్ నాకు ఓన్లీ 1000 అనే స్టూడెంట్ ఐడి ఉన్న అంటే 1000 అనే కీ ఉన్న స్టూడెంట్ అయితే ఎవరు ఉంటారో వాళ్ళ నేమ్ నాకు ప్రింట్ అవ్వాలి. ఓకే. సో ఈ 1000 పాస్ చేస్తే కీ వస్తుంది అనమాట. ఓకేనా. సో ఎలా అంటే ఎలా పాస్ చేస్తే మనం 1000 ఈ వేరియబుల్కి పాస్ చేస్తే ఈ వాల్యూ రావాలి. ఓకేనా. సో లెట్స్ సీ. సో అంటే కీ పాస్ చేస్తే ఈ స్టూడెంట్ మ్యాప్కి ఆటోమేటిక్గా దాని వాల్యూ రావాలి. సో లెట్స్ సీ హౌ టు గెట్ ఇట్. సో సిస్టమ్ డాట్ డీబగ్ ఓకేనా. గెట్ స్టూడెంట్ నేమ్ ఫర్ ఐడి అంటే ఇక్కడ అంటే ఇది ఆప్షనల్ అంటే సింగిల్ కోట్స్లో రాయొచ్చు రాయకుండా పోవచ్చు. సో మీకు ఈజీగా అర్థం చేసుకోవడానికి కాబట్టి ఇస్తున్నాను. గెట్ స్టూడెంట్ నేమ్ ఫర్ ఐడి 1000 ఐడి ఉన్న స్టూడెంట్కి నేమ్ రావాలన్నమాట. సో ఓకే. సో ఎలా అంటే సో స్టూడెంట్స్ డాట్ గెట్ ఆఫ్ ఓకే. ఇది ఇంటీజర్ కాబట్టి నేను డైరెక్ట్గా వితౌట్ సింగిల్ కోట్స్ పంపిస్తాను. సో 1000 అని పంపిస్తాను. అంటే మ్యాప్ వేరియబుల్ డాట్ గెట్ ఆఫ్ కీ పంపిస్తాను అంటే మ్యాప్ వేరియబుల్ డాట్ గెట్ ఆఫ్ కీ అని పాస్ చేస్తే సో వేరియబుల్ డాట్ గెట్ ఆఫ్ కీ మ్యాప్ వేరియబుల్ డాట్ గెట్ ఆఫ్ కీ అని పంపిస్తే ఆ కీకి కరస్పాండింగ్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ మనకు ప్రింట్ అవుతుంది. సో ఇవి రెండింటిని కామెంట్ అవుట్ చేసేస్తాను ఎగ్జిస్టింగ్ సిస్టమ్ డాట్ డిబగ్స్ని. సో ఇప్పుడు దీన్ని మాత్రం ప్రింట్ చేస్తాను. సో స్టూడెంట్ వేరియబుల్ స్టూడెంట్స్ డాట్ అదే మ్యాప్ వేరియబుల్ డాట్ గెట్ ఆఫ్ కీ పాస్ చేస్తే దానికి కరస్పాండింగ్ వాల్యూ రావాలి. సో వాల్యూ వస్తుంది. ఓకే. సో రాజేష్. ఓకేనా. సో అంటే దానికి స్పేస్ లేదు కాబట్టి 1000కి అంటే సింగిల్ కోర్స్లో మనం ఇచ్చిన వాల్యూకి సో ఇక్కడ స్పేస్ ఇవ్వలేదన్నమాట కాబట్టి అటు స్పేస్ లేకుండా వచ్చింది. ఇక్కడ సమ్ స్పేస్ కావాలంటే ఇక్కడ స్పేస్ ఇచ్చినా ఇక్కడ ఈ రెండింటికి స్పేస్ వస్తుంది. అలా కాకుండా మేబీ 1006 అని ఇచ్చామంటే 1006 ఇస్తే సో చరణ్ అని ప్రింట్ అవుతుంది అనమాట. లెట్స్ ఎయిట్ ఇట్స్ టేకింగ్ టైమ్ మేబీ నెట్వర్క్ ఇష్యూ 1 minute. చరణ్ ప్రింట్ అయిందా స్పేస్ ఇచ్చేసి చరణ్ ప్రింట్ అయింది.
అలా కాకుండా ఇక్కడ లేని వాల్యూ ఇస్తే ఏమవుతుంది? సపోజ్ 1005 లేదు. సో లెట్స్ సీ 1005 లేదు. ఈ అంటే కీస్‌లోనే లేదు. దాని కరస్పాండింగ్ వాల్యూ అంటే కీస్‌లో లేని వాల్యూ ఇస్తే ఏమవుతది? ఓకే. ఓకే. నల్ అంటే 1005 అనే కీకి ఏం వాల్యూ లేదు కాబట్టి నల్ వస్తదనమాట. ఓకే. సో దిస్ ఈస్ హౌ వి కెన్ యాక్చువల్లీ యూజింగ్ కీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మ్యాప్ వేరియబుల్ డిక్లేర్ చేసిన తర్వాత మ్యాప్ స్ట్రక్చర్ ఎలా అయినా డిఫైన్ చేయొచ్చు. అంటే మ్యాప్ ఆఫ్ ఇంటీజర్ కామా ఇంటీజర్ ఇవ్వచ్చు. ఇంటీజర్ కామా ఇంటీజర్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఇంటీజర్ వాల్యూ ఇవ్వాలి. ఇక్కడ, ఇక్కడ ఇంటీజర్ వాల్యూ సపోజ్ 34 ఓకేనా? సో ఇలా. ఇంటీజర్ కామా స్ట్రింగ్ ఇచ్చినప్పుడు సో ఇంటీజర్ వాల్యూ ఇక్కడ రావాలి. సింగిల్ కోట్స్‌లో ఇలా రావాలి. సో స్ట్రింగ్ కామా స్ట్రింగ్ ఇస్తే సో రెండిటికి ఇలా రావాలన్నమాట. ఓకే. సపోజ్ స్ట్రింగ్ కామా స్ట్రింగ్ ఇచ్చారనుకోండి. సో, సో 1 మినిట్. సో మౌస్ ఇష్యూ ప్లీజ్ ఇగ్నోర్. సో ఇది సింగిల్ కోట్స్‌లో ఇస్తున్నాం కాబట్టి ఇది స్ట్రింగ్ లాగా తీసుకుంటా అనమాట. ఓకే. సో సో ఇప్పుడు మనం ఇలా డిక్లేర్ చేస్తే ఇది అంటే ఇది సింగిల్ కోట్స్‌లో ఇచ్చాం కాబట్టి ఇది స్ట్రింగ్ ఫార్మాట్. సో కాబట్టి దీన్ని కూడా స్ట్రింగ్ లెక్కే మార్చాలి. అదర్‌వైజ్ స్కెలెటన్ అంటే ఇది స్ట్రింగ్ ఇప్పుడు ఇది సింగిల్ కోట్స్‌లో ఇచ్చాము. ఇది సింగిల్ కోట్స్‌లో ఇది స్ట్రింగ్ టైప్, ఇది స్ట్రింగ్ టైప్. కాబట్టి ఇక్కడ స్ట్రింగ్ అని ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే మనము ఇక్కడ సింగిల్ కోట్స్ వాల్యూ అంటే స్ట్రింగ్‌లో ఇచ్చామంటే ఐ మీన్ సింగిల్ కోట్స్‌లో ఇచ్చామంటే అది స్ట్రింగ్ టైప్ అని కన్సిడర్ చేస్తది. సో మీకు డౌట్ రావచ్చు. లైక్ ఇక్కడ మ్యాప్ ఆఫ్ స్ట్రింగ్, కామా స్ట్రింగ్ ఇచ్చి ఇక్కడ మ్యాప్ ఆఫ్ ఇంటిజర్, కామా స్ట్రింగ్ ఇవ్వచ్చా? ఇవ్వకూడదనమాట. సో ఇక్కడ మ్యాప్ ఆఫ్ స్ట్రింగ్, కామా స్ట్రింగ్ అని ఇస్తే రైట్ సైడ్ కూడా మ్యాప్ ఆఫ్ స్ట్రింగ్, కామా స్ట్రింగ్ అనే ఇవ్వాలి. ఓకే. సో ఇప్పుడు అగైన్ స్టూడెంట్ వేరియబుల్ డాట్ గెట్ ఆఫ్ 1005 అని ఇంటీజర్ టైప్‌లో అంటే వితౌట్ సింగిల్ కోట్స్ పంపియకూడదనమాట. ఇఫ్ ఐ గివ్ దిస్ వన్ యూ విల్ గెట్ ఎర్రర్. ఓకేనా? సో మ్యాప్ ఆఫ్ స్ట్రింగ్, కామా స్ట్రింగ్ అని నువ్వు డిఫైన్ చేసావు. బట్ సో నువ్వు డిఫైన్ చేసిందేమో మ్యాప్ ఆఫ్ స్ట్రింగ్, కామా స్ట్రింగ్. బట్ నువ్వు పాస్ చేస్తుందేమో మ్యాప్ వేరియబుల్ డాట్ గెట్ ఆఫ్ ఇంటీజర్ పాస్ చేస్తున్నావు అని అది ఎర్రర్ ఇస్తది. ఓకేనా? సో ఇన్‌కరెక్ట్ సిగ్నేచర్ ఏంటి? సో నువ్వేం చేస్తున్నావు? మ్యాప్ వేరియబుల్ డాట్ గెట్ ఆఫ్ ఇంటీజర్ పంపిస్తున్నావు. బట్ అక్కడున్న మ్యాప్ స్ట్రక్చర్ ఏంది? మ్యాప్ ఆఫ్ స్ట్రింగ్, కామా స్ట్రింగ్. సో నువ్వు చేస్తున్నది తప్పు అన్నట్టు లైన్ నంబర్ 16లో మీరు అబ్జర్వ్ చేస్తే లైన్ నంబర్ 16లో మనకి ఎర్రర్ వచ్చింది. ఓకేనా? డైరెక్ట్‌గా ఈ లైన్ నంబర్ 16లో ఎర్రర్ ఏంటి? మ్యాప్ వేరియబుల్ డాట్ గెట్ ఆఫ్ ఇంటీజర్ పాస్ చేస్తున్నావు. బట్ మనకి ఇక్కడ ఈ మ్యాప్ వేరియబుల్ స్ట్రక్చర్ వచ్చేసి మ్యాప్ ఆఫ్ స్ట్రింగ్, కామా స్ట్రింగ్ కాబట్టి దిస్ ఈస్ నాట్ ద వాలిడ్ స్ట్రక్చర్. కాబట్టి నువ్వు కూడా మ్యాప్ వేరియబుల్ డాట్ గెట్ ఆఫ్ స్ట్రింగే పంపించాలి. ఓకే. లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్ వన్. సో ఇప్పుడు 1005కి డేటా లేదు కాబట్టి అగైన్ ఇట్ విల్ కమ్ నల్. ఓకే. సో అలా కాకుండా సో మీరు 1006 గాని 1004 ఏదో ఒక వాల్యూ పాస్ చేస్తే 1004 సో 1004 కున్న వాల్యూ ఏంటి? యోగేష్ ప్రింట్ అవుతదనమాట. ఓకే. సో యోగేష్. సో ఇలా మనకి అంటే మ్యాప్ వేరియబుల్‌ని యుటిలైజ్ చేసుకోవచ్చనమాట. సో మనం లిస్ట్ ఇటరేషన్ ఐ మీన్ సెట్ ఇటరేషన్ లాగా ఇక్కడ మ్యాప్ వేరియబుల్‌ని కూడా మనం ఇటరేట్ చేయొచ్చు. అంటే మ్యాప్ వేరియబుల్ అంటే కీస్‌ని ఇటరేట్ చేస్తాం కీ సెట్‌ని. ఓకే. సో లెట్స్ సీ హౌ టు డూ దట్. ఓకే. సో ఫర్ ఇక్కడ మ్యాప్ వేరియబుల్ కీ సెట్‌ని ఇటరేట్ చేయాలంటే కీ సెట్ యొక్క టైప్ ఏంటి? స్ట్రింగ్ గదా! కాబట్టి సో జస్ట్ లైక్ సెట్‌ని ఇటరేట్ చేసేటప్పుడు సెట్ టైప్ ఎలా తీసుకుంటామో మ్యాప్ వేరియబుల్‌ని కీ సెట్‌ని ఇటరేట్ చేసేటప్పుడు కీ సెట్ యొక్క టైప్ వచ్చి స్ట్రింగ్. కాబట్టి నేను ఇక్కడ స్ట్రింగ్ ఇస్తాను. ఓకే. సో స్ట్రింగ్ టైప్ అనమాట. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈచ్ ఇటరేషన్‌కి ఐ మీన్ అంటే దేన్ని ఇటరేట్ చేయాలనుకుంటున్నా అంటే స్టూడెంట్స్ అనే వేరియబుల్‌లో ఉన్న స్టూడెంట్స్ అనే మ్యాప్ వేరియబుల్‌లో ఉన్న కీస్‌నన్ని ఇటరేట్ చేయాలి. సో మొత్తం అన్ని కీస్‌ని ఇటరేట్ చేయాలి కాబట్టి స్టూడెంట్స్ అనే మ్యాప్ వేరియబుల్ డాట్ కీ సెట్ వాడతాను. సో ఇదేమిస్తదంటే జస్ట్ లైక్ మనకి మ్యాప్ వేరియబుల్ డాట్ కీ సెట్ అంటే ఇదొక సెట్ ఆఫ్ స్ట్రింగ్స్‌ని ఇటరేట్ చేసినట్టనమాట దాని అర్థం. ఓకేనా? సో ఈచ్ ఇటరేషన్‌కి మనకు లోకల్ అంటే ఒక లోకల్ వేరియబుల్‌లో స్టోర్ చేసుకోవాలి కాబట్టి నేను దీనికి ఎస్ అని గాని, టీ అని గాని అదొక వాల్యూ ఇస్తాను. ఓకే. సో దీనికి సెమీకోలన్ ఇవ్వాలంటే సో మనం దీని సింటాక్స్ స్ట్రక్చర్ ఏంటంటే సో మనము స్టూడెంట్స్ డాట్ కీ సెట్ అనే ఫంక్షన్ తీసుకుంటున్నాము. స్టూడెంట్స్ అనేది ఇది. కీ సెట్ అంటే ఈ కీస్‌లన్నీ తీసుకొచ్చేయి అని దాని అర్థం. ఓకే. సో ఇది ఇక్కడ స్ట్రింగ్ ఎందుకు తీసుకున్నానంటే ఈ కీ సెట్‌లో ఉన్న టైప్ ఏంటంటే స్ట్రింగ్ కాబట్టి ఇక్కడ స్ట్రింగ్ తీసుకుంటాను. అదే ఇంతకు ముందులాగా నేను ఇంటిజర్ అని మ్యాప్ ఆఫ్ ఇంటిజర్ కామా స్ట్రింగ్ ఇచ్చి మ్యాప్ ఆఫ్ ఐ మీన్ ఈక్వల్స్ టు న్యూ మ్యాప్ ఆఫ్ ఇంటిజర్ కామా స్ట్రింగ్ ఇచ్చింటే ఇవి ఇంటిజర్ టైప్స్ అంటే వితౌట్ సింగిల్ కోట్స్ ఇస్తాం కాబట్టి అప్పుడు ఇంటిజర్ టీ స్టూడెంట్స్ డాట్ కీ సెట్ అని ఇవ్వాల్సి ఉంటదనమాట. ఓకే.
అది కూడా చూపిస్తాను. సో, ఇప్పుడు సిస్టమ్ డాట్ డీబగ్ ఆఫ్ టీ అని ప్రింట్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. ఓకేనా? సో, ఇది అర్థమైంది కదా! జస్ట్ లైక్ మనకు సెట్‌ని ఇటరేట్ చేసినట్టే. ఓకేనా? స్టూడెంట్ వేరియబుల్ డాట్ కీ సెట్ అంటే ఈ కీస్‌నన్నిటిని ఒక సెట్ ఫార్మాట్‌లోకి తీసుకొని ఉంటదనమాట అది. విచ్ ఈస్ ఆఫ్ టైప్ స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ ఇక్కడ పెట్టాను. సో, ఈచ్ ఇటరేషన్‌కి ఒక లోకల్ వేరియబుల్ కావాలి కాబట్టి దాన్ని టీ అనే లోకల్ వేరియబుల్ యూ కెన్ టేక్ ఎనీథింగ్ లైక్ ఆర్ అని గాని, టీ అని గాని. సో, నౌ ఐ విల్ పుట్ సిస్టమ్ డాట్ డీబగ్ ఆఫ్ ఆర్. ఓకే. సో, లెట్స్ సీ వాట్ ఇట్ విల్ ప్రింట్. ఓకే. సో, ఇక్కడ సెమికోలన్ మిస్ అయ్యాను కాబట్టి ఎర్రర్ వస్తుంది. సో, ఎగ్జిక్యూట్ ఇట్. సో, ఇందాక మనం చూసినట్టయితే సో, కీ సెట్ అని డైరెక్ట్‌గా ప్రింట్ చేస్తే సెపరేటెడ్ బై కామాస్ వచ్చాయి. బట్ ఈచ్ ఫర్ లూప్‌లో ప్రతి ఒక్క లైన్‌కి 11 లైన్ దగ్గర లైక్ ఈచ్ ఇటరేషన్‌కి మనకి డిస్‌ప్లే అవుతాదనమాట. ఓకేనా? అంటే ఫస్ట్ టైము కీ సెట్‌లో ఏముంటది 1000 ఉంటది. సో, 1000 ప్రింట్ అవుతది. తర్వాత 1001, 1002 అలా అనమాట. సపోజ్ నేనిక్కడ ఇంటీజర్ తీసుకున్నానంటే ఇంటీజర్. సో, ఇక్కడ కూడా ఇంటీజర్ తీసుకోవాలి. సో, ఇలా చేస్తే రన్ అవుతదా అంటే రన్ అవ్వదు. ఎందుకంటే ఎర్రర్ వస్తది. ఎందుకంటే సింటాక్స్ ఎర్రర్. ఓకేనా? సో, ఎందుకంటే ఇక్కడ మ్యాప్ ఆఫ్ స్ట్రింగ్, స్ట్రింగ్ ఒక చోట డిఫైన్ చేసావు. మ్యాప్ ఆఫ్ ఓకేనా? స్ట్రింగ్, ఇంటీజర్‌ని సో, యూ ఆర్ ట్రైయింగ్ టు మ్యాప్. ఓకేనా? సో, దేని నుంచి దేనికి మ్యాప్ చేస్తున్నావు? మ్యాప్ ఆఫ్ స్ట్రింగ్, స్ట్రింగ్‌ని మ్యాప్ ఆఫ్ స్ట్రింగ్ ఇంటీజర్, స్ట్రింగ్‌కి అసైన్ చేస్తున్నావు. అంటే లైక్ ఇట్స్ నాట్ ద వాలిడ్ సినారియో అనమాట. సో, ఇక్కడ మ్యాప్ ఆఫ్ ఇంటిజర్ స్ట్రింగ్ ఉంటే ఇక్కడ కూడా మ్యాప్ ఆఫ్ ఇంటిజర్ స్ట్రింగే ఉండాలి. అంటే బోత్ సైడ్స్ సేమ్ మ్యాచ్ అవ్వాలన్నమాట. ఓకే. సో, ఐ డోంట్ వాంట్ టు టెల్ ద సేమ్ థింగ్స్ అగైన్ అండ్ అగైన్. సో, ఓకే. సో, ఇక్కడ స్ట్రక్చర్ ఉంటది. ఇక్కడ కూడా అదే స్ట్రక్చర్. సో, ఇంటిజర్ తీసుకున్నప్పుడు అగైన్ సో, ఇఫ్ ఐ ట్రై టు యాడ్ ఇట్ ఓకేనా. సో, ఇక్కడ ఇంటిజర్, ఇక్కడ ఇంటిజర్ తీసుకున్నాను. బట్ ఇక్కడ యాడ్ చేసేటప్పుడు మాత్రం సింగిల్ కోట్స్ ఇచ్చారంటే ఎర్రర్ వస్తది. ఎందుకంటే మ్యాప్ ఆఫ్ ఇంటిజర్ స్ట్రింగ్ తీసుకున్నావు. బట్ నువ్వేం చేస్తున్నావు అంటే స్ట్రింగ్ స్ట్రింగ్ ఎంటర్ చేస్తున్నావు. ఓకేనా. సో, డాట్ పుట్ అంటే నువ్వు పుట్ అంటే వాల్యూస్ ఏం యాడ్ చేస్తున్నావు? స్ట్రింగ్ స్ట్రింగ్ యాడ్ చేస్తున్నావు. బట్ నువ్వు తీసుకున్న టైప్ ఏంటి? ఇంటిజర్ స్ట్రింగ్ కాబట్టి తప్పు. ఓకే. సో, లెట్స్ రిమూవ్ దిస్ వన్. సో, అగైన్ మనకి ఇనిషియల్‌గా మనం ఏ టైప్ తీసుకున్నామో ఆ టైపు. ఓకే. సో, లెట్స్ రిమూవ్ దిస్ వన్. సో, ఇప్పుడు నేనిక్కడ ఇంటిజర్ తీసుకోవాలి. ఇంటిజర్ తీసుకోకుండా నేను కీ సెట్‌ని ఇక్కడ ఇలాగే ఇటరేట్ చేస్తే ఏమవుతది? ఓకే. చూడండి. సో, ఇన్వాలిడ్ లూప్ వేరియబుల్ ఎక్స్‌పెక్టెడ్ ఇంటిజర్ అది ఇంటిజర్ ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. బట్ నువ్వు స్ట్రింగ్ ఇచ్చావు. ఎందుకు ఇంటిజర్ ఎక్స్‌పెక్ట్ చేస్తుందంటే ఇట్ ఈస్ ఆఫ్ కీ సెట్ అనేది ఆఫ్ టైప్ ఇంటిజర్ కాబట్టి ఇంటిజర్ ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. కాబట్టి నేను ఇక్కడ ఇంటిజర్ ఇవ్వాలి. ఓకే. ఐ హోప్ యూ ఆర్ క్లియర్ విత్ దిస్ ఎగ్జాంపుల్. ఓకే. ఒకవేళ మీకు క్లియర్ కాకపోతే సో, కామెంట్ సెక్షన్‌లో యాడ్ చేయండి. ఐ యామ్ నాట్ క్లియర్ విత్ ద మ్యాప్ ఇటరేషన్ ఆర్ ఫర్ లూప్ అని చెప్పేసి మీకు అంటే సెషన్‌గా సెపరేట్‌గా కనెక్ట్ అయ్యి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటే మీకు ఇన్ కేస్ డౌట్ ఉంటే. ఓకే. సో, ఇప్పుడు ఇంటిజర్. సో, ఎందుకు ఇంటిజర్ ఇచ్చానంటే సో, కీ సెట్ యొక్క టైప్ వచ్చేసి ఇంటిజర్ కాబట్టి. ఓకే. సో, ఇప్పుడు కీ సెట్ వాల్యూతో పాటు సో, ఇక్కడ నేను సింగిల్ కోట్స్‌లో ఏమిస్తానంటే కీ వాల్యూ అని ఇస్తాను. సో, ఏంటి ఆ కీ వాల్యూ? ప్లస్ అలాగే మళ్ళీ ప్లస్ అని ఇస్తే అంటే ఇదేమవుతదంటే కీ వాల్యూ అనేది స్టాటిక్ మనం ఇక్కడ ఏదైతే ఇస్తదో అది ప్రింట్ అవుతది. ఆర్ అంటే ఈ ఆర్ అంటే ఈచ్ ఇటరేషన్‌లో ఇన్ని వాల్యూస్ ప్రింట్ అవుతది. ఈచ్ ఇటరేషన్‌కి మళ్ళీ నేను ప్లస్ అంటే సో, ఎందుకు ప్లస్ ఇస్తున్నా అంటే ఇంకో వాల్యూని కూడా నేను కన్కాటినేట్ చేయొచ్చు. కన్కాటినేట్ అంటే 2 స్ట్రింగ్స్‌ని ఒక చోట లైక్ అటాచ్ చేయడం అనమాట. ఓకేనా. సో, మళ్ళీ ఇక్కడ ఏమి ఇస్తానంటే స్పేస్ ఇచ్చి వాల్యూ టు దట్ కీ. ఓకేనా. సో, ఈ కీకి ఉన్న వాల్యూ ఏంటి? సపోజ్ 1000 ప్రింట్ అయింది. 1000కి ఉన్న వాల్యూ కూడా పక్కన ప్రింట్ అవ్వాలి. అప్పుడు ఎలా అంటే ఓకే. సో, మళ్ళీ ప్లస్ ఇస్తాను. సో, ఎందుకు ప్లస్‌లు ఇస్తానంటే ఈ కీ వాల్యూ ఇలాగే ప్రింట్ అయ్యి దాని తర్వాత ఆర్ ప్రింట్ అవ్వాలి. మళ్ళీ ఇదే లైన్‌లోనే నాకు ఈ టెక్స్ట్ కూడా ప్రింట్ అవ్వాలి కాబట్టి మళ్ళీ దాన్ని ప్లస్ అంటే ఇదొక స్ట్రింగు ఓకేనా. ఇదొక వాల్యూ ఐ మీన్ ఇదొక స్ట్రింగు ఓకేనా. ఈ స్ట్రింగ్ వాల్యూతో దీన్ని కన్కాటినేట్ చేసి మళ్ళా వచ్చిన వాల్యూని ఈ స్ట్రింగ్‌తో కన్కాటినేట్ చేసి మళ్ళీ వచ్చిన వాల్యూని ఇంకొక వాల్యూతో అంటే మొత్తం అంతా ఒకే లైన్‌లో రావాలని చెప్పేసి నేనిలా ప్లస్ అని చెప్పేసి ఇస్తున్నాననమాట. సో, మీకు ఇలా ప్లస్ అడిషన్ ఏమైనా కన్‌ఫ్యూజింగ్ అనిపిస్తే ప్లీజ్ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో, కీ వాల్యూ అనేది టెక్స్ట్ అనమాట. ఇది యాజ్ ఇట్ ఈజ్ అలా ప్రింట్ అవుతది. ప్లస్ ఆర్ అంటే ఈచ్ ఇటరేషన్ కీ సెట్‌లో ఉన్న ఈచ్ ఫర్ లూప్ ఇటరేషన్‌కి ఆర్ వాల్యూ ప్రింట్ అవుతది. ఆర్ వాల్యూ అంటే 1000 అవుతది. నెక్స్ట్ 1001, 1002 ఇలా అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తానంటే మ్యాప్ వేరియబుల్ డాట్ గెట్ ఆఫ్ కీ పాస్ చేస్తాననమాట. కీ అనేది నేను మాన్యువల్‌గా 1000 అలా పాస్ చేయకుండా ఈ ఆర్‌ని పాస్ చేస్తాను. అంటే ఫస్ట్ ఇటరేషన్‌లో ఏమవుతది 1000. సో, కీ వాల్యూ 1000 వాల్యూ టు దిస్ కీ ఈస్ స్టూడెంట్స్ డాట్ గెట్ ఆఫ్ 1000. సో, 1000 వాల్యూ ఏంటి? రాజేష్. సో, 1000 రాజేష్ ఉంది. ఓకేనా. సో, కీ వాల్యూ 1000 వాల్యూ టు దట్ కీ ఈస్
రాజేష్ అని ప్రింట్ అవుతుంది. అలా ప్రతి ఒక్క వాల్యూస్ ప్రింట్ అవ్వాలన్నమాట. ఓకే, లెట్స్ సీ ఇట్. సో ఇక్కడ చూడండి 1000 వాల్యూ టు దట్ కీస్. సో ఎందుకు ప్లస్ చేయడం, ప్లస్ అంటే ఒక ఇది సి యాజ్ ఇట్ ఈస్ గా కీ వాల్యూ హైఫన్ హైఫన్ యారో మార్క్ అనేది సింగిల్ కోట్స్లో ఇచ్చాను కాబట్టి సో అది అలాగే టెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అవుతుంది. ప్లస్ అని ఇవ్వకపోతే అది ఏమవుతుందంటే ఎర్రర్ వస్తుంది అనమాట. అంటే సో ఇది స్ట్రింగ్ వాల్యూ అయిపోతుంది, ఇది నంబర్ ఇంటీజర్ అయిపోతుంది. అగైన్ ఇట్స్ స్ట్రింగ్. సో వాటిని అన్నింటినీ కన్కాటినేట్ అంటే ఒక లైన్లో పెట్టడానికి, కన్కాటినేట్ మీనింగ్ అంటే మల్టిపుల్ స్ట్రింగ్స్ని ఒక 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 టుగెదర్ తీసుకురావడాన్ని మనం బేసిక్గా కన్కాటినేట్ అంటాము. సో ఈ కన్కాటినేషన్ మనకి ఎక్సెల్ షీట్లో కూడా ఉంటుంది. అగైన్ స్ట్రింగ్ కన్కాటినేషన్. ఓకేనా, మీరు స్ట్రింగ్స్ గురించి ఇంకొంచెం ఫర్దర్గా ఎక్స్ప్లోర్ చేస్తుంటే స్ట్రింగ్స్ని కూడా కన్కాటినేట్ చేయొచ్చు. ఓకేనా, సో మోర్ ఆర్ లెస్ నేను ఇక్కడ స్ట్రింగ్స్ కన్కాటినేషన్ లాగా చేశాను. సో ఇక్కడ చూడండి, సో కీ వాల్యూ అంటే సో కీ దాని వాల్యూ, కీ దాని వాల్యూ, కీ దాని వాల్యూ, కీ దాని వాల్యూ అలా ప్రింట్ అయింది అనమాట. ఓకే, సో ఇలా ఫర్ లూప్ అంటే మ్యాప్ వేరియబుల్ వాడి మ్యాప్ వేరియబుల్లో ఓవర్ ద కీ సెట్ మనము ఇలా ఇటరేట్ చేయొచ్చు. అంటే మీకు డౌట్ రావచ్చు అనమాట, కీస్ నేను వాల్యూస్ని ఇటరేట్ చేయలేమా అని మీకు డౌట్ రావచ్చు. లెట్స్ సీ హౌ టు ఇటరేట్ ద వాల్యూస్. సో ఇక్కడ సో ఈ కీస్ అనేది కీ సెట్ లాగా వర్క్ అవుతుంది. వాల్యూస్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే సెట్ లాగా వర్క్ అవుతుందా లేకపోతే లిస్ట్ లాగా వర్క్ అవుతుందా? సో అది సెట్ వాల్యూస్ అంటే మ్యాప్ వేరియబుల్ డాట్ వాల్యూస్ అనేది సెట్ లాగా వర్కౌట్ అయితే ఈ స్ట్రక్చర్లో మనం ఇటరేషన్ చేస్తే వర్క్ అవుతుంది. అది లిస్ట్ లాగా వర్క్ అయితే మనము సైజ్ గుర్తుంది కదా, ఇంటీజర్ ఐ ఈక్వల్స్ టు 0, ఐ లెస్ దాన్ మ్యాప్ వేరియబుల్ డాట్ ఈ సెట్ సారీ వాల్యూస్ డాట్ సైజ్ ఎలా తీసుకోవాలి. సో ఇది సెట్ లాగా వర్క్ అవుతుందా? లెట్స్ రిమూవ్ దిస్ వన్. సో వాల్యూస్ ఫంక్షన్ మ్యాప్ వేరియబుల్ అంటే స్టూడెంట్స్ డాట్ వాల్యూస్ అనేది సో ఎలా వర్క్ అవుతుంది. ఓకేనా, ఫస్ట్ నేను సెట్ లాగా వర్క్ అవుతుంది అనే అజంప్షన్తో నేను సెట్ లాగా సెట్ యాజ్ పర్ ద సెట్ ఇటరేట్ చేస్తాను. సో లెట్స్ సీ వెదర్ ఇట్ వర్క్స్ ఆర్ నాట్. సో ఈ సెట్ లాగా వర్క్ అవ్వకపోతే దెన్ విల్ గో ద లిస్ట్ లాగా మనము లిస్ట్ని ఎలా ఇటరేట్ చేస్తామో ఆ టైప్లో వెళ్దాం. ఓకేనా, సో సెట్ లాగా ఎలా ఇటరేట్ చేస్తాము, అగైన్ విల్ టేక్ ద స్ట్రింగ్. సో స్ట్రింగ్ ఓకేనా, ఎస్ కోలన్ స్టూడెంట్స్ stu did I paste? Okay, I didn't guess. Dot values అనే మెథడ్ తీసుకుంటున్నాను. సో ఇఫ్ ఇట్ వర్కింగ్ యాజ్ సెట్, సో ఈచ్ ఇటరేషన్కి మనకి ఇది ప్రింట్ అవ్వాలి. సో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ యాజ్ సెట్, లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్. సో నేను కూడా మాక్సిమం టైమ్స్ కీస్ ఇటరేట్ చేశాను కానీ సెట్ ఇటరేట్ చేయలేదు. సో లెట్స్ సీ, ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్ ఈవెన్ యాజ్ ఎ సెట్. ఓకే, సో ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్ వాల్యూ యాజ్ ఎ సెట్. ఓకే, సేమ్ థింగ్ ఇది లిస్ట్ లాగా కూడా ఇటరేట్ చేసి అవుతుందా? సో ఓకేనా, నో కామెంట్ అవుట్ దిస్ వన్ ఫర్ టైమింగ్. సో లిస్ట్ టైప్లో ఎలా ఇటరేట్ చేస్తాము? ఓకేనా, ఇంటీజర్ I equals to 0, I less than students dot values. Okay, dot size. Okay, ఇది size comma I plus plus. ఇది సెట్ లిస్ట్ లాగా వర్క్ అయితే ఇది సో ఇది లిస్ట్ లాగా వర్క్ అవ్వదు, ఎందుకంటే మ్యాప్ వేరియబుల్ ఇక్కడ ఐ మాత్రం ప్రింట్ అవుతుంది. ఓకేనా, సో ఐ మాత్రం ప్రింట్ అవుతుంది. సో మ్యాప్ వేరియబుల్ డాట్ గెట్ ఆఫ్ అని చెప్పేసి ఈ జీరోస్ని పాస్ చేయలేం కదా. సో నేనేమంటున్నానంటే సో స్టూడెంట్స్ డాట్ గెట్ ఆఫ్ ఐని పాస్ చేయలేము, ఎందుకంటే సో ఇక్కడ గెట్ ఆఫ్ ఐ అని పాస్ చేస్తే గెట్ ఆఫ్ 0th పొజిషన్లో ఏం లేదు. అట్లా అలా ఇప్పుడు దీని సైజ్ ఎంత ఉంది, 1 2 3 4 1 2 3 4 5 టైమ్స్ ఇటరేట్ అయినా కూడా 5 టైమ్స్ నల్లే వస్తుంది మనకి. ఓకేనా, సో దట్స్ ద ఇష్యూ. ఓకే, ఎందుకంటే కీస్ మనకి రావు కదా, కీస్ ఉంటేనే కదా వాల్యూస్ వచ్చేది. సో వాల్యూస్ రావాలంటే సో ఇక్కడ అన్ని నల్స్ వస్తాయి. సో ఈవెన్ ఇది డీబగ్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఒక్క నిమిషం. ఓకే, సో స్టూడెంట్స్ డాట్ వాల్యూస్ డాట్ సైజ్ అసలు ఈ వాల్యూ ఐ లెస్ దాన్. సో లెట్స్ ట్రై టు ప్రింట్ దిస్ వన్. అసలు దీనికి వాల్యూ వస్తుందా లేదా? లెట్స్ సి సిస్టమ్ డాట్ డిబగ్ స్టూడెంట్ డాట్ వాల్యూస్ డాట్ సైజ్. ఓకే, సో దీనికి వాల్యూ ప్రింట్ అవుతుంది. థింక్ ఎగ్జాక్ట్ డైరెక్ట్గా వాల్యూస్ డాట్ సైజ్ ప్రింట్ అయ్యేటట్లేదు. సో ఇక్కడ సో యూజింగ్ ద నార్మల్ లిస్ట్ టైప్లో మనము ఈ వాల్యూస్ని మనం ఇంటరేట్ చేయలేము. ఓన్లీ సి. ఓకే, line number 16. So remove this one for now.
ఓకే. సో, ఎక్స్‌ట్రా ఉంది. 5 సో, ఇది 5 వస్తుంది. ఓకే. సో, ఐ లెస్ థాన్ 5 ఐ ప్లస్ ప్లస్. సో, ఇక్కడ స్టూడెంట్స్ డాట్ ఓకే. సిస్టమ్ డాట్ డీబగ్ రాయలేదు. సిస్టమ్ డాట్ డీబగ్. ఓకే. సో, ఇక్కడ సిస్టమ్ డాట్ డీబగ్ మనం రాసినా కూడా స్టూడెంట్స్ డాట్ గెట్ ఆఫ్ 0, స్టూడెంట్స్ డాట్ గెట్ ఆఫ్ 1, స్టూడెంట్ అంటూ అప్ టు 5 వరకు మనకెళ్తది. అంటే 5 అప్ టు 4 వరకు మనకెళ్తది. స్టూడెంట్ డాట్ గెట్ ఆఫ్ 4 వరకు. ఈచ్ ఇటరేషన్‌కి మనకి నల్లే వస్తది. ఎందుకంటే 0 ఇక్కడ కీస్ పాస్ చేయట్లేదు కదా! మనము ఇంటిజర్ నుంచి. ఓకే. సో, కాబట్టి సపోజ్ మనం ఇక్కడ 1000 నుంచి తీసుకుంటే సో, అగైన్ ఇక్కడ 1000 తీసుకున్నా గూడా సైజ్‌తో కంపేర్ చేయకూడదనమాట. ఇట్ విల్ గో రాంగ్. ఓకే. సో, కాబట్టి దిస్ ఈస్ నాట్ ద వాలిడ్ వన్. బికాజ్ ఎందుకంటే ఫస్ట్ టైమ్ మనకు ప్రింట్ అయినా గూడా సో, లెట్స్ సీ. ఓకే. ఇక్కడ ఎక్స్ట్రా వచ్చింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. స్టూడెంట్ డాట్ గెట్ ఆఫ్ 1000 ఓకేనా. సో, 1000 అనేది ఇంటీజర్. సో, నెక్స్ట్ ఇటరేషన్‌కి ఇది ఎళ్ళదు. ఓకే. సో, అట్‌లీస్ట్ ఫస్ట్ ఇటరేషన్ షుడ్ గో. డాట్ సైజ్ ఇట్స్ నాట్ వర్కింగ్ యాస్ ఎక్స్‌పెక్టెడ్. లెట్స్ టేక్ ద ఓకే. సారీ. ఫస్ట్ ఇటరేషన్‌లో ఇది ఫెయిల్ అయిపోతది. ఓకే. అంటే 1000 లెస్ థాన్ సారీ ఫర్ బ్లండర్ మిస్టేక్. సో, 1000 లెస్ థాన్ 5 అనేది ఇట్ వోంట్ సాటిస్ఫై ద క్రైటీరియా. సో, వాల్యూస్‌ని ఇటరేట్ చేసేటప్పుడు ఈ ఫర్ లూప్ అంటే నార్మల్ లిస్ట్ ఇటరేషన్‌లోకి వెళ్ళకండి. సో, బికాజ్ ఇట్ ఈస్ నాట్ సపోర్టింగ్ దిస్ వన్. ఓకే. సో, డోంట్ గో. సో, గో విత్ ద సెట్ ఇటరేషన్ టైప్‌లోకే వెళ్ళండి. ఓకే. I mean, I didn't. I tried. I mean, most of the times, key set iteration, but not values iteration. So values iteration is actually supporting the way that we iterate the key set. Okay. So don't try to iterate values as a list type. Okay. So that's one thing. సో నెక్స్ట్ దీని సైజ్ అంటే ఇప్పుడు ఇందాక చూసాం కదా లైక్ సైజ్ చెక్ చేసుకోవడము. సో సైజ్ ఇలాగ ప్రింట్ అవ్వచ్చు లేదా డైరెక్ట్‌గా స్టూడెంట్స్ డాట్ సైజ్ అని చెప్పేసి డైరెక్ట్‌గా ప్రింట్ చేయండి. సో మ్యాప్ వేరియబుల్ డాట్ సైజ్ అని డైరెక్ట్‌గా ప్రింట్ చేయొచ్చు. సో 5 అలా అయినా ప్రింట్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్లోజ్ ఆల్. సో ఐ హోప్ యూ ఆర్ క్లియర్ సో ఫార్. సో నెక్స్ట్ ఇంకొకటి లైక్ మనము ఒక లిస్ట్‌కి ఇంకో లిస్ట్‌ని యాడ్ చేయడం గాని, ఒక సెట్‌కి ఇంకో సెట్‌ని యాడ్ చేయడం గాని, లేదా ఒక లిస్ట్‌లో ఇంకో సెట్‌ని యాడ్ చేయడం. అంటే సో లిస్ట్ లిస్ట్ వేరియబుల్‌కి ఇంకొక లిస్ట్ యాడ్ చేయాలంటే, ఇంకొక లిస్ట్ యాడ్ చేయాలంటే ఏం చేసాము? యాడ్ ఆల్ వాడాము. ఓకే. సేమ్ థింగ్ మనకి ఒక సెట్‌కి ఇంకో సెట్ యాడ్ చేయాలంటే ఏం వాడాము? లైక్ యాడ్ ఆలే వాడతాం. ఓకేనా. సో సేమ్ థింగ్ అలాగే లిస్ట్‌కి ఇంకొక సెట్ యాడ్ చేయాలన్నా కూడా ఇంకో సెట్ ఆఫ్ వేరియబుల్ యాడ్ చేయాలన్నా కూడా యాడ్ ఆలే వాడతాం అనమాట. సో ప్లీజ్ ట్రై దీస్ థింగ్స్. ఓకే. ఇఫ్ యూ హావెంట్ ట్రైడ్. అలాగే మ్యాప్‌కి ఒక వాల్యూ యాడ్ చేయాలంటే పుట్ అని వాడతాము. సో మ్యాప్‌కి ఇంకో వాల్యూస్ ఇంకొక మ్యాప్ యాడ్ చేయాలంటే పుట్ ఆల్ అని వాడతాం. ఓకేనా. పుట్ పుట్ ఆల్. ఓకే. సో లెట్స్ సీ. ఓకే. ఎగ్జాంపుల్ చూద్దాం. అంటే ఈ స్టూడెంట్స్ నేను ఇంకో మ్యాప్ వేరియబుల్ డిఫైన్ చేసుకోండి ఇంటిజర్. అంటే దాన్ని సింటాక్స్ అంటే టైప్ అంటే ఇక్కడ మ్యాప్ ఆఫ్ ఇంటిజర్ కామా స్ట్రింగ్ ఉంది. ఇంకొక టైప్ కూడా ఇంకొక మ్యాప్ వేరియబుల్ టైప్ కూడా మ్యాప్ ఆఫ్ ఇంటిజర్ కామా స్ట్రింగే తీసుకొని ఆ స్టూడెంట్స్‌ని కూడా దీనికి యాడ్ చేద్దాం. ఓకే. సో ఇంటిజర్ కామా స్ట్రింగ్ మేబీ ఓకే. సో ఓకేనా. లో ఆహ్, గేమ్స్ ఓకే. ఐ విల్ హావ్ నో గేమ్ స్టూడెంట్స్ అని చెప్పేసి నో గేమ్స్ స్టూడెంట్స్ అని చెప్పేసి ఒక వేరియబుల్ న్యూ మ్యాప్ ఆఫ్ ఇంటీజర్ కామా స్ట్రింగ్. ఓకే. సో ఈ నో గేమ్ స్టూడెంట్స్‌కి కొన్ని వాల్యూస్ యాడ్ చేస్తాను. డాట్ పుట్ ఆఫ్ సో వాల్యూస్ మేబీ 2000 అతని స్టూడెంట్ నెంబర్. ఓకే. ప్రవీణ్. సో నో గేమ్ స్టూడెంట్ డాట్ పుట్ ఆఫ్ 1001. ఓకే. మేబీ దామోదర్. సో ఇలా ఒక 3 వాల్యూస్ అంటే మీ ఇట్స్ అప్ టు యూ. సో కొన్ని వాల్యూస్ యాడ్ చేయండి. మేబీ 5000 ఏదో ఒక వాల్యూస్ ఇచ్చేయండి. ఓకేనా. ఉమేష్. ఓకే. సో ఇలా వాల్యూస్ యాడ్ చేసాము. సో ఈ వాల్యూస్ మొత్తము దానికి యాడ్ చేయాలంటే దీనికి అంటే స్టూడెంట్స్‌కి యాడ్ చేయాలంటే స్టూడెంట్స్ వేరియబుల్ డాట్ పుట్ ఆల్. ఓకే.
సో, దీన్ని యాడ్ చేస్తామన్నమాట. ఈ మ్యాప్‌ని యాడ్ చేస్తాం. ఓకేనా. సేమ్ టైప్ ఉండాలి. సో, ఇప్పుడు దీన్ని ఇటరేట్ చేద్దాము. ఓకేనా. సో, ఈ స్టూడెంట్స్‌ని ఇప్పుడు ఇటరేట్ చేస్తే ఈ వాల్యూస్ కూడా ప్రింట్ అవుతాయన్నమాట. ఓకేనా. సో, ఇటరేట్ స్ట్రింగ్ ఎస్ కోలన్ స్టూడెంట్స్ డాట్ కీ సెట్. ఓకే. సో, let's iterate system.debug key plus and dot key ఏంటి ఎస్ కీ వచ్చేసి ఎస్ ఓకేనా ప్లస్ వాల్యూ ఏంటి ప్లస్ స్టూడెంట్స్ మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ ఎస్. ఓకే. అంటే ఇక్కడ ఏమవుతుంది, మనం కీస్ని ఇంటరేట్ చేస్తాం కాబట్టి కీ ప్రింట్ అవుతుంది. మ్యాప్ వేరియబుల్ డాట్ కీ పాస్ చేస్తాం కాబట్టి దాంట్లో ఆ కీలో ఉన్న మ్యాప్ వేరియబుల్స్ అన్నీ వస్తాయి అనమాట. ఓకే. ఎగ్జిక్యూట్ ఇట్. సో గివ్ సంథింగ్ ఇస్ మిస్సింగ్. ఓకే. ఇక్కడ ఎక్స్ట్రా సెమికోలన్ వచ్చింది. ఎగ్జిక్యూట్ ఇట్. లైన్ నెంబర్ 23. సో students dot get of s doing correct only, where it's going wrong. Debug plus s plus. Okay, went wrong plus. Okay, maybe let's try to remove the space. What is going wrong here? Passing get of string integer. I am giving integer only. So dot put of integer. So comma. So now let's try to print only the. Okay. Try to print only the keys now. Let's see whether it gives or not. Invalid loop variable expected. ఓకే. సారీ, ఇక్కడ లూప్ వేరియబుల్ ఇంటీజర్ తీసుకోవాలి. సో దట్స్ ద ఇష్యూ. ఓకే. సో ఎందుకంటే కీ సెట్ అనేది ఇంటీజర్ కాబట్టి. సో ఐ మేడ్ ఎ మిస్టేక్. ఓకే, లెట్స్ టేక్ దిస్ వన్. ఓకే. సో కీ సెట్ యొక్క టైప్ వచ్చేసి ఇంటీజర్ కాబట్టి ఇంటీజర్ తీసుకోవాలి. నౌ లెట్స్ ఎగ్జిక్యూట్ ఇట్. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ దామోదర్, ఉమేష్, ప్రవీణ్ ఇవి కూడా యాడ్ అయ్యాయి కదా. అంటే పుట్టాలని వాడి నేను స్టూడెంట్స్ ఇటరేట్ చేసినా కూడా సో ఇవి కూడా రీటరేట్ అయ్యాయి. ఎందుకంటే ఈ నో గేమ్ స్టూడెంట్స్ వచ్చేసి దీనికి యాడ్ చేసేసాం. సో ఇలా మనము మ్యాప్ని వాడుకుంటాం అనమాట. సో ఈ మ్యాప్ని మనము సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్స్తో కూడా వాడచ్చు, మ్యాప్ని కానీ లిస్ట్ కానీ. సో దట్ వీ విల్ సీ. సో ఇదే క్లాస్లో మనం కొంచెం ఫర్దర్గా కూడా డిస్కస్ చేద్దాం. ఏంటంటే మనం ఐ నో లైక్ అకౌంట్ రికార్డ్ ఎలా క్రియేట్ చేయాలంటే ఎలా చేస్తాము. సో ఇక్కడికి వెళ్ళి సో న్యూ అని క్లిక్ ఇచ్చి ఇక్కడ రిక్వైర్డ్ వాల్యూస్ మనం ప్రింట్ చేసి ఇన్సర్ట్ చేస్తే సేవ్ అవుతుంది. బట్ ఈ డెవలపర్ కన్సోల్ ద్వారా మనం అకౌంట్ రికార్డ్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి. ఓకేనా. సో మనం ఇక్కడ సపోజ్ యూఐ ద్వారా ఎలా క్రియేట్ చేస్తాం, లైక్ ర్యాండమ్ అకౌంట్. ఓకేనా. శాంపుల్ లెర్నింగ్ అకౌంట్ అని చెప్పేసి ఏదో ఒకటి ఇస్తాం. సో ఇక్కడ ఐ హోప్ యు నో లైక్ ఈ స్టార్ మార్క్ ఉంటే అది మ్యాండేటరీ అని మీకు తెలిసే ఉంది ఆల్రెడీ. సో ఇక్కడ మీకు అంటే డైరెక్ట్గా ఈ సేవ్ క్లిక్ చేస్తే సో మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏం లేకపోతే సేవ్ అవుతుంది. సో మ్యాండేటరీ ఫీల్డ్ అంటే ఖచ్చితంగా దానికి వాల్యూ ఇస్తేనే సేవ్ అయ్యేటట్టు దాన్ని మ్యాండేటరీ ఫీల్డ్ అంటాము. సో ఇక్కడ ఓన్లీ స్టూడెంట్ నేమ్‌ను మాత్రమే అకౌంట్ నేమ్‌ని మాత్రమే మనము మ్యాండేటరీ చేసాం కాబట్టి సో వితౌట్ ఎనీ అదర్ ఫీల్డ్స్ బీయింగ్ ప్రొవైడెడ్. ఓకేనా. సో మనం వేరే ఏ ఫీల్డ్స్ ప్రొవైడ్ చేయకపోయినా సేవ్ అయిపోయింది. సో ఇలా అకౌంట్ రికార్డు త్రూ డెవలపర్ కన్సోల్‌లో మనం ఎలా క్రియేట్ చేయాలి. ఓకేనా. సో సపోజ్ ఇక్కడ ఒక 10 అకౌంట్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నానంటే, సో 10 అకౌంట్స్ ఇలా 10 టైమ్స్ కాకుండా సో ఇవి వాటికి అన్నిటికి ఒక ఫర్ లూప్‌ల ద్వారా కూడా మనం ఇన్సర్ట్ చేయొచ్చనమాట. సో ఫస్ట్ ఒక అకౌంట్‌ని ఎలా ఇన్సర్ట్ చేస్తాము అనేది చూద్దాం. ఓకే. సో సింగిల్ అకౌంట్ అకౌంట్‌ని ఇన్సర్ట్ చేయాలంటే ఫస్ట్ అకౌంట్ ఆబ్జెక్ట్ ఏపీఐ నేమ్ తీసుకోవాలి. ఓకే. సో ఇఫ్ యూ ఆర్ ఇన్ ద సేల్స్‌ఫోర్స్ ఎకోసిస్టమ్ ఫ్రమ్ ఎనీ డేస్ ఆర్ మంత్స్, ఓకేనా, అకౌంట్ ఏపీఐ నేమ్ వచ్చేసి అకౌంటే. బట్ అగైన్ ఇఫ్ యూ డోంట్ నో, సో ఏదైనా ఒక సపోజ్ మీరు కస్టమ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు. దాని ఏపీఐ నేమ్ మీకు గుర్తులేదు. అలాంటప్పుడు మీరు ఆబ్జెక్ట్ మేనేజర్‌లోకెళ్ళి సో అగైన్ సెటప్ నుంచి ఆబ్జెక్ట్ మేనేజర్‌లోకైనా వెళ్ళండి. లేకపోతే ఆల్రెడీ మీరు ఆ ఆబ్జెక్ట్ యొక్క ట్యాబ్‌లో ఉంటే డైరెక్ట్‌గా ఎడిట్ ఆబ్జెక్ట్ అని క్లిక్ ఇస్తే ఆబ్జెక్ట్ మేనేజర్‌లో డైరెక్ట్‌గా ఆబ్జెక్ట్‌కి తీసుకెళ్తదనమాట. ఓకే.
సో, ఇక్కడ దాని ఏపీఐ నేమ్ ఈ ఆబ్జెక్ట్ యొక్క ఏపీఐ నేమ్ వచ్చేసి అకౌంట్. ఈ అకౌంట్ ఏపీఐ నేమ్ తీసుకొని సో, ఇక్కడ ఇవ్వండి లైక్ సో, ఏపీఐ నేమ్. సో, ఏదో ఒక వేరియబుల్ లైక్ ఏసీ అనో, లేకపోతే బీసీ అనో ఏదో ఒక వేరియబుల్ ఏ అనో ఓకేనా? సో, ఏదో ఒకటి ఇవ్వండి. నేను ఏసీ అనేసాను ఓకేనా? ఈక్వల్స్ టు మనం లిస్ట్ డిఫైన్ చేసేటప్పుడు ఎలా ఇస్తాము? లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ వేరియబుల్ నేమ్ ఈక్వల్స్ టు న్యూ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ అలాగా. సో, అకౌంట్ ఏసీ ఈక్వల్స్ టు న్యూ అకౌంట్ అనివ్వండి ఓకేనా? సో, అంటే జస్ట్ లైక్ దాన్ని ఇన్‌స్టాన్షియేషన్ అంటామనమాట. సో, ఇది ఎక్కువగా మనకి జావాలో మీకు బేసిక్ జావా ఉన్నా గూడా మీకు ఇది ఐడియా ఉంటది. సో, అకౌంట్‌ని ఇన్‌స్టాన్షియేట్ చేసుకున్నాము. సో, ఈ అకౌంట్ యొక్క స్ట్రక్చరు అవన్నీ మనకి ఏసీలో ఉంటాయి ప్రస్తుతానికి ఇప్పుడు. ఎందుకంటే, సో, దాన్ని ఇన్‌స్టాన్షియేట్ చేసుకున్నాం కాబట్టి. సో, నేను ఇప్పుడు ఏసీ డాట్ సో, అకౌంట్ యొక్క నేమ్ ఇవ్వాలనుకుంటే, సో, నేనేమిస్తానంటే అకౌంట్ నేమ్. సో, ఇది అకౌంట్ నేమ్. ఇక్కడ చూడండి ఇది అకౌంట్ నేమ్. ఓకేనా? అకౌంట్ నేమ్. సో, అకౌంట్ నేమ్ ఏసీ డాట్ అకౌంట్ నేమ్ అని ఇవ్వకూడదు నేను. అకౌంట్ నేమ్ అని ఇవ్వద్దు. ఓకే. సో, అకౌంట్ నేమ్‌కి ఒక ఏపీఐ నేమ్ ఉంటది కదా! దాని ఓకేనా? అకౌంట్ నేమ్‌కి ఓకే. ఇది ఫీల్డ్ నేమ్. ఇది ఏపీఐ నేమ్. ఓకేనా? సో, ఏపీఐ నేమ్ గూడా అంటారు. సో, ఏపీఐ నేమ్ తీసుకొని ఓకేనా? అకౌంట్ డాట్ నేమ్ ఈక్వల్స్ టు సో, మనం క్రియేట్ చేసిన అకౌంట్‌కి ఏం నేమ్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ నేమ్. ఓకేనా? మేబీ లెర్నింగ్ ఫ్రమ్ స్టార్టింగ్ అని ఒక అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం. సో, అసైన్ చేసిన తర్వాత ఇది డేటాబేస్‌లోకి ఇక్కడ అంటే మనకిక్కడ కనపడాలి. ఓకేనా? ఇక్కడ కనపడాలి అంటే ఇక్కడ కనపడాలి. అంటే లిస్ట్ వ్యూస్‌లో కనపడాలి. ఐ హోప్ మనకి లిస్ట్ వ్యూస్ అన్నీ అడ్మిన్ కాన్సెప్ట్‌లో కవర్ చేసాం. ఓకే. సో, ఈ రీసెంట్లీ వ్యూడ్ అనేది మీకు తెలుసు. ఓకేనా? రీసెంట్లీ వ్యూడ్ అకౌంట్స్ ఓకేనా? సో, ఇక్కడ కనపడాలంటే సో, దాన్ని ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ అంటే డేటాబేస్‌లోకి ఇన్సర్ట్ అవుతది. ఓకేనా? సో, ఇన్సర్ట్ చేయాలంటే మనకి డీఎంఎల్ స్టేట్మెంట్స్ ఉంటాయన్నమాట. డేటా మానిప్యులేషన్ లాంగ్వేజ్ అని చెప్పేసి డీఎంఎల్ స్టేట్మెంట్స్. సో, ఏమేమి ఉంటాయంటే ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, అప్సర్ట్ ఓకే. సో, ఇలా మల్టిపుల్ డీఎంఎల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. సో, వీటి గురించి కూడా మనము నిదానంగా డిస్కస్ చేద్దాం. సో, డీఎంఎల్ అనేది అంటే డేటా మానిప్యులేషన్ లాంగ్వేజ్‌లో ఇన్సర్ట్ అనేది కూడా ఒక డీఎంఎల్ లైన్ డీఎంఎల్ స్టేట్మెంట్ ఓకేనా. సో, ఇన్సర్ట్ ఓకేనా. ఏం ఇన్సర్ట్ చేస్తున్నామంటే ఏసీని ఓకేనా. ఏసీ కోలన్ ఇన్సర్ట్ చేస్తున్నా. సో, ఇదేమవుతుందంటే ఏసీ ఈ నేమ్‌తో ఉన్న ఏసీ అంటే ఏసీ దాన్ని డేటాబేస్‌లోకి ఇన్సర్ట్ చేస్తది. నౌ ఎగ్జిక్యూట్ దిస్ వన్ ఓకేనా. సో, ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇక్కడ మనం డీబగ్ గేమ్ లాగ్స్ ఏం సిస్టమ్ డాట్ డీబగ్ ఏం పెట్టలేదు కాబట్టి డీబగ్ ఓన్లీ క్లిక్ ఇచ్చినా కూడా మనకేం కనపడదు. అంటే బికాజ్ వి డిడ్ంట్ పుట్ ఎనీ సిస్టమ్ డాట్ డీబగ్స్ ఓకే. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిందల్లా ఎగ్జిక్యూట్ అనానిమస్ అపెక్స్‌లో ఎన్ని బైట్స్ అలొకేట్ చేశారు ఓకేనా. సో, నేమ్ ఏమి అసైన్ చేసాము ఓకేనా. సో, లైక్ మెమరీ లొకేషన్ ఏంటి ఇలాంటివన్నీ మనకి ఇక్కడ ఉంటాయి. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే సో, ఇక్కడ మనం ఎస్ఓక్యూఎల్ క్వెరీస్ మనకి 1000 లిమిట్ ఉంటే 0 వాడుకున్నాము. ఓకేనా. 50,000 రోస్ లిమిట్ ఉంటే మనము 0 రోస్ మాత్రమే క్వెరీ చేసాము. సో, ఓకేనా. ఇలా అన్నమాట. డీఎంఎల్ స్టేట్మెంట్స్ అంటే డేటా మానిప్యులేషన్ లాంగ్వేజ్‌లో 150 లిమిట్ ఉంటే నేను 1 వాడుకున్నాను. ఓకేనా. సో, దట్ యూ రిమెంబర్ ఓకేనా. సో, ఇప్పుడు క్రియేట్ చేశాం కదా! అది మనకక్కడ కనిపిస్తదా లేదా? లెర్నింగ్ ఫ్రమ్ స్టార్టింగ్ అనేది ఇక్కడ కనిపిస్తదా లేదా? ఒకసారి మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయండి. సో, లెర్నింగ్ ఫ్రమ్ స్టార్టింగ్ ఓకేనా. సో, క్రియేట్ అయిందనమాట. సో, నేను ఓన్లీ నేమ్ మాత్రమే ఇచ్చాను. సో, ఇదే రికార్డ్‌కి నేను ఈ డెవలపర్ కన్సోల్ ద్వారానే ఇదే రికార్డ్‌కి ఇండస్ట్రీ అనే ఫీల్డ్ అంటే ఇక్కడ దీనికి ఇండస్ట్రీ అనే ఫీల్డ్ ఉంటదనమాట. సో, ఇండస్ట్రీ అనేది పిక్ లిస్ట్ వాల్యూ. సో, ఇండస్ట్రీ వాల్యూ కూడా నేను అప్డేట్ చేయాలి. ఓకేనా. ఇండస్ట్రీ ఓకేనా. ఇది పిక్ లిస్ట్ వాల్యూ అని ఎందుకు అంటున్నానంటే దీని సెట్ ఆఫ్ వాల్యూస్ మనకు ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్‌గా ఉంటాయి. ఓకేనా. సో, ఇదే అకౌంట్‌కి మీరు అబ్జర్వ్ చేశారంటే ఓకేనా. చూడండి ఇండస్ట్రీ బ్లాంక్ ఉంది. ఇక్కడ చూడండి ఇండస్ట్రీ బ్లాంక్ ఉంది. దీని మీద క్లిక్ ఇస్తే ఏదో ఒక ఇండస్ట్రీ వాల్యూ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేయొచ్చు. బట్ నేను యూఐ ద్వారా కాకుండా అంటే యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా కాకుండా బ్యాక్ ఎండ్ ద్వారానే ఇండస్ట్రీ వాల్యూ అప్డేట్ చేయాలి. సో, అప్పుడు ఏం చేస్తానంటే నేను ఇన్సర్ట్ అయిపోయిన తర్వాత ఇన్సర్ట్ అయిపోయిన తర్వాత మీరు ఇన్సర్ట్ అయిపోయింది. సో, ఇదే రికార్డ్ నేను క్వెరీ చేసుకోవచ్చు. ఇదే రికార్డ్‌ని నేను క్వెరీ చేసుకోవచ్చు. ఏ విధంగా క్వెరీ చేసుకోవచ్చు? బేస్డ్ ఆన్ ద అకౌంట్ నేమ్ అయినా క్వెరీ చేసుకోవచ్చు. లేదా బేస్డ్ ఆన్ ద రికార్డ్ ఐడీ ద్వారా అయినా క్వెరీ చేసుకోవచ్చు. సో, మనం ఎస్ఓక్యూఎల్ ఇంకా ఇన్ డెప్త్‌గా అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్కస్ చేయలేదు గానీ, సో, క్వెరీ ఎలా రాస్తామంటే సో, రిమూవ్ దిస్ వన్ ఓకేనా. సో, క్వెరీ ఎలా రాస్తాము? సెలెక్ట్ ఐడీ, నేము అంటే ఐడీ అంటే ఏమొస్తదంటే ఈ ఐడీ వస్తదనమాట. ఓకేనా. సో, ఈ ఐడీ 001 అకౌంట్ యొక్క రికార్డ్స్ యొక్క ఐడీస్ 001తో స్టార్ట్ అయితాయి. రిమెంబర్ దిట్ దిస్ వన్. అలాగే కాంటాక్ట్స్ ఐ థింక్ ఇట్స్ 002 ఆర్ 3 ఐ రిమెంబర్. సో, అంటే స్టార్ట్స్ విత్ ఓకేనా. ఇప్పుడు 003తో స్టార్ట్ అయితే అకౌంట్ రికార్డ్స్, కాంటాక్ట్ రికార్డ్స్. 001తో స్టార్ట్ అయితే కాంటాక్ట్ రికార్డ్స్. సో, ఐ మీన్ ఇట్స్ లైక్ నాట్ ఓకేనా. సో, అంటే నేను గుర్తుపెట్టుకున్నవే. కానీ అకౌంట్ రికార్డ్స్ 001తో స్టార్ట్ అయితాయి. సో, ఇప్పుడు సెలెక్ట్ ఐడీ నేమ్ ఫ్రమ్ అకౌంట్ ఇచ్చామంటే,
ఇవి అన్ని కాంటాక్ట్స్ రికార్డ్స్ సారీ అన్ని అకౌంట్ రికార్డ్స్ మనకి సేల్స్ ఫోర్స్‌లో ఉన్న అన్ని అకౌంట్ రికార్డ్స్ ఇచ్చేస్తది. బట్ నాకు అన్ని అకౌంట్ రికార్డ్స్ అవసరం లేదు. వేర్ నేమ్ ఈక్వల్స్ టు ఎక్కడైతే ఏ అకౌంట్ నేమ్ అయితే ఈ లెర్నింగ్ ఫ్రమ్ స్టార్టింగ్ అని ఉందో అకౌంట్ మాత్రమే కావాలి. ఓకేనా? అకౌంట్ మాత్రమే కావాలి. అది స్ట్రింగ్ కాబట్టి సింగిల్ కోట్స్‌లో ఇస్తాను. ఓకే. సో, ఈ ఎస్ఓక్యూఎల్ క్వెరీ కూడా మనం లాస్ట్‌లో సెమికోలన్‌తో ఇవ్వాలి. సో, ఇది ఒక అంటే ఈ ఈ లెర్నింగ్ ఫ్రమ్ స్టార్టింగ్ అనే నేమ్‌తో ఒకే ఒక అకౌంట్ ఉంది కాబట్టి మనకి ఇది ఒకే ఒక అకౌంట్ రికార్డ్ రిటర్న్ ఇస్తది. అంటే రన్ చేస్తే రిటర్న్ ఇస్తది. సో, ఆ రిటర్న్ ఇచ్చిన డేటాను మనం స్టోర్ చేసుకోవాలంటే మనము ఇది రిటర్న్ ఇచ్చిన అకౌంటు టైప్ వచ్చేసి అకౌంట్ టైప్ కాబట్టి రిటర్న్ ఇచ్చిన డేటా టైప్ వచ్చేసి అకౌంట్ కాబట్టి నేను దీన్ని అకౌంట్ అనే వేరియబుల్‌లో అకౌంట్ అనేది టైప్ అవ్వనమాట. జస్ట్ లైక్ మనకి స్ట్రింగ్, ఇంటిజర్ లాగా అకౌంట్ అనేది కూడా ఒక టైపు. సో, దానికి ఒక వేరియబుల్ నేమ్ ఇస్తాననమాట. మేబీ ఏబీ అని ఒక నేమ్ ఇస్తాను. ఈక్వల్స్ టు అంటే ఇది ఒక రిటర్న్ ఇట్ విల్ గివ్ వన్ అకౌంట్ రికార్డ్‌ని రిటర్న్ ఇస్తది. అకౌంట్ రికార్డ్ నేను ఏబీ అనే వేరియబుల్‌లో స్టోర్ చేసుకుంటున్నాను. ఆ ఏబీ వేరియబుల్ టైప్ వచ్చేసి అకౌంట్ అని. ఓకే. ఓకే. సో, ఇప్పుడు ఈ ఇక్కడ ఏబీ అంటే ఏం లేదనమాట. లెర్నింగ్ ఫ్రమ్ స్టార్టింగ్ అనే నేమ్ ఉన్న అకౌంట్ రికార్డ్ ఏబీ అనే వేరియబుల్‌లో స్టోర్ చేసుకున్నా. సో, ఏబీకి ఇండస్ట్రీ వాల్యూ అప్డేట్ చేయాలి. ఓకేనా? సో, ఎలా అప్డేట్ చేస్తామంటే ఏబీ డాట్ సో, ఇండస్ట్రీ యొక్క ఏపీఐ నేమ్. ఓకేనా? సో, ఇండస్ట్రీ యొక్క ఏపీఐ నేమ్ ఏంటి? ఓకేనా? ఇది ఇండస్ట్రీ నేమ్. ఓకే. సో, ఇండస్ట్రీ యొక్క ఏపీఐ నేమ్ ఈక్వల్స్ టు ఏంటి వాల్యూ అంటే పిక్ లిస్ట్ వాల్యూ కాబట్టి దీంట్లో ఏదో ఒక ఉన్న వాల్యూనే ఇవ్వాలి. అగైన్ ఈ పిక్ లిస్ట్ వాల్యూస్ కూడా ఇక్కడ ఇది లేబుల్, ఇది ఏపీఐ నేమ్. సో, ఒక ఈ లేబుల్‌లో స్పేసెస్ ఉండే ఛాన్స్ ఉంటది. లేబుల్‌కి స్పేస్ ఇస్తే నో ఇట్ వోంట్ ఇట్ విల్ టేక్. బట్ ఏపీఐ నేమ్ మాత్రం వితౌట్ స్పేసెస్ ఇవ్వాలి. ఓకేనా? సో, ఓకేనా? ఇండస్ట్రీ వాల్యూస్ పిక్ లిస్ట్ వాల్యూస్ అసైన్ చేసినప్పుడు కూడా సో, ఏపీఐ నేమ్సే ఇవ్వాలి. ఓకేనా? సో, నేను బ్యాంకింగ్ అని ఇస్తున్నాను. సో, ఈక్వల్స్ టు బ్యాంకింగ్. సో, అగైన్ సెమికోలన్ ఇచ్చి సో, ఈసారి ఆల్రెడీ ఇన్సర్ట్ అని రాయకూడదనమాట. ఇన్సర్ట్ అని రాయకూడదు. ఎందుకంటే ఆల్రెడీ డేటాబేస్‌లోకి ఇది ఇన్సర్ట్ అయిపోయింది. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే సో, ఏబీకి కొత్త వాల్యూ ఇచ్చాం కాబట్టి ఈసారి దాన్ని అప్డేట్ చేయాలి. ఓకేనా? అప్డేట్ ఏబీ. సో, ఫస్ట్ టైమ్ మాత్రమే ఇన్సర్ట్ చేస్తాం. ఆల్రెడీ డేటాబేస్‌లోంచి క్వెరీ చేస్తున్నామంటే అగైన్ మళ్ళీ అదే రికార్డ్ మనం ఇన్సర్ట్ చేయకూడదనమాట. సో, ఇన్ కేస్ ఇన్సర్ట్ చేస్తే సో, ఆల్రెడీ డేటాబేస్‌లో ఉన్న రికార్డ్‌ని ఇన్సర్ట్ చేస్తున్నాం కాబట్టి ఇట్ విల్ త్రో ఎర్రర్. ఓకే. సో, ఎందుకంటే ఎర్రర్ ఇది ఒక్కోసారి ఇంటర్వ్యూస్‌లో కూడా అడుగుతుంటారు. సో, ఏంటంటే డీఎంఎల్ ఇన్సర్షన్ ఫెయిల్ అయింది. ఓకేనా? సో, డీఎంఎల్ అంటే డేటా మానిప్యులేషన్ లాంగ్వేజ్ ఎక్సెప్షన్స్ అనమాట. సో, ఒక ఎక్సెప్షన్ అంటే సంథింగ్ యూ ఆర్ నాట్ డూయింగ్ ఇన్ ద కరెక్ట్ వే అన్నట్టు. ఓకేనా? సో, ఏంటి ఎర్రర్ ఇన్వాలిడ్ ఫీల్డ్ ఫర్ ఇన్సర్ట్ అప్డేట్. ఓకే. కెనాట్ స్పెసిఫై ఐడీ ఇన్ అన్ ఇన్సర్ట్ కాల్. అంటే ఈ ఏబీకి ఆల్రెడీ ఐడీ ఉంది. సో, ఈ ఐడీ ఆల్రెడీ ఉంటే అది ఆల్రెడీ డేటాబేస్‌లో ఉంది. సో, ఆల్రెడీ డేటాబేస్‌లో ఉన్నదాన్ని మళ్ళా నువ్వు డేటాబేస్‌లోకి ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో, ఇట్ విల్ యాక్చువల్లీ అగైన్స్ట్ ద ఆహ్ మేబీ డేటాబేస్ ప్రిన్సిపల్స్ అని చెప్పొచ్చు. ఓకేనా? సో, ఆల్రెడీ డేటాబేస్‌లో ఉన్నదాన్ని అగైన్ యూ కెనాట్ ఇన్సర్ట్ అనమాట. సో, ఈసారి ఆల్రెడీ ఉన్నదాన్ని మనం ఓన్లీ అప్డేట్ చేయగలము. ఓకేనా? అప్డేట్ ఏబీ. సో, ఏ వాల్యూతో కొత్త వాల్యూ ఇచ్చి అప్డేట్ చేస్తున్నాము? ఇండస్ట్రీ వాల్యూ బ్యాంకింగ్ ఇచ్చి అప్డేట్ చేస్తున్నాం. ఎగ్జిక్యూట్ ఇట్. సో, ఎగ్జిక్యూట్ చేసాము. సక్సెస్‌ఫుల్‌గా ఏం ఎర్రర్ రాకుండా సక్సెస్‌ఫుల్‌గా ఎగ్జిక్యూట్ అయితే సో, మనం ఇక్కడ రిఫ్రెష్ చేసినప్పుడు ఇండస్ట్రీ వాల్యూ బ్యాంకింగ్ అని వస్తదనమాట. ఓకే. ఓకే. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసారంటే ఇండస్ట్రీ వాల్యూ బ్యాంకింగ్ అప్డేట్ అయింది. ఓకే. సో, కెన్ అబ్జర్వ్ ఇట్ హియర్. ఓకే. నెక్స్ట్ సారీ ఫర్ డిలే. సో, నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇదే అకౌంట్‌ని మనము ఈ డెవలపర్ కన్సోల్ ద్వారానే డిలీట్ చేయాలంటే సో, సేమ్ థింగ్ డిలీట్ కాకుండా సో, యూ కెన్ రిమూవ్ దిస్ వన్. సో, ఆల్రెడీ అప్డేట్ చేసేసాము. సో, మళ్ళీ క్వెరీ చేసామనుకుందాం. మళ్ళీ క్వెరీ చేసాము. ఓకే. క్వెరీ చేసి దీన్ని డిలీట్ ఏబీ అంటే డేటాబేస్‌లోంచి డిలీట్ చేసేయండి అని అర్థం. ఎగ్జిక్యూట్ ఇట్. సో, ఏమి ఇష్యూ లేదు. సో, ఇక్కడ మళ్ళీ దీన్ని రిఫ్రెష్ చేస్తాం. ఇప్పుడు ఇది కనపడకూడదనమాట. ఓకేనా? సో, అకౌంట్ ఎందుకంటే డిలీట్ చేసేసాం కాబట్టి. ఓకే. చూడండి లుక్స్ లైక్ దేర్ ఈస్ ఎ ప్రాబ్లమ్. సో, డిలీట్ అయిపోయిన దాన్ని ఇఫ్ యూ ట్రై టు రిఫ్రెష్ ఇట్ విల్ గివ్ లైక్ దిస్ ఎర్రర్ ఇలా వస్తదనమాట. సో, ఇలా డెవలపర్ కన్సోల్ ద్వారా కూడా మనం అకౌంట్ రికార్డ్స్‌ని ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకేనా? సో, ఓన్లీ ఒక రికార్డేనా మల్టిపుల్ రికార్డ్స్ మనము ఇన్సర్ట్ చేయలేమంటే ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకేనా? సో, ఎలా అంటే సో, మల్టిపుల్ రికార్డ్స్‌ని మనము ఇన్సర్ట్ చేయాలి అంటే సో, ఫస్ట్ మనం ఫర్ లూప్ ట్రై చేసాం కదా! సిమిలర్ టు దట్ వన్ ఇక్కడ మనము ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకేనా? సో, నేనేం చేస్తానంటే ఫర్
సో నేను ఎన్ని అకౌంట్ 5 అకౌంట్ రికార్డ్స్‌ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా? కాబట్టి ఇంటీజర్ i ఈక్వల్స్ టు 1 అంటే 0 నుంచి అయినా తీసుకోవచ్చు. ఇట్స్ అప్ టు యూ. సో మనం ఇక్కడ రాసే కండిషన్ బట్టి ఉంటది. i లెస్ థాన్ ఈక్వల్స్ టు 5 అంటే 1తో స్టార్ట్ అయ్యి 5 వరకు వెళ్ళు అని అర్థం. i ప్లస్ ప్లస్. సో నేనేం చేస్తానంటే అకౌంట్ ఏసీ లేకపోతే అకౌంట్ ఏ ఈక్వల్స్ టు న్యూ అకౌంట్ అని చెప్పేసి ఇక్కడ డిఫైన్ చేసుకుంటా. సో ఇది బెస్ట్ ప్రాక్టీస్ కాదు. బట్ ఇలా రాస్తే ఏం జరుగుతది అంటే ఎన్ని డిఎంఎల్ స్టేట్మెంట్స్ మనకు కన్జ్యూమ్ అవుతాయి. ఇక్కడ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే సో ఔట్ ఆఫ్ గివెన్ మనకి ఇచ్చిన లిమిట్‌లో ఓకేనా? ఒక ట్రాన్సాక్షన్‌లో మనకి ఇచ్చిన సో ఓకేనా? నంబర్ ఆఫ్ డిఎంఎల్ స్టేట్మెంట్స్ 150 ఇచ్చాడు. ఓకేనా? సో ఎన్ని కన్జ్యూమ్ అవుతాయి ఓకేనా? అనే డిస్కస్ చేయడానికే నేను ఇలా చేస్తున్నాను. సో డోంట్ గెట్ మీ రాంగ్. సో ఇలా ఒక అకౌంట్ ఇన్‌స్టాన్షియేట్ చేసాము. ఆ అకౌంట్‌కి ఏ డాట్ నేమ్ ఈక్వల్స్ టు నేనేమిస్తానంటే లెర్నింగ్ అని చెప్పేసి ఇస్తాను. సో ఈ అకౌంట్ అంటే ఈ ఫర్ లూప్ 5 టైమ్స్ ఇటరేట్ అవుతది. 5 టైమ్స్ లెర్నింగ్ ఒకటే అన్ని అకౌంట్ రికార్డ్స్‌కి లెర్నింగ్ అని ఇస్తే కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది కాబట్టి ఈచ్ ఇటరేషన్‌కి, ఈచ్ నేమ్‌కి నేను లాస్ట్‌లో ఇంటీజర్ వాల్యూ అటాచ్ చేస్తాననమాట. సో స్ట్రింగ్‌కి ఇంటీజర్ వాల్యూతో అటాచ్ చేయాలంటే లైక్ ఇది స్ట్రింగ్ అయిపోతది. ఇది ఇంటీజర్ వాల్యూ అయిపోతది. స్ట్రింగ్ ప్లస్ ఇంటీజర్ అనేది ఇది యాక్సెప్ట్ చేయదు కాబట్టి ఈ స్ట్రింగ్‌ని గూడా సారీ ఇంటీజర్‌ని గూడా నేను స్ట్రింగ్ టైప్‌లోకి మార్చాలంటే ఏం చేయొచ్చంటే స్ట్రింగ్ డాట్ వాల్యూ ఆఫ్ అనే ఫంక్షన్ ఉంది. ఓకేనా? సో దాన్ని వాడుకుంటాను. ఓకేనా? స్ట్రింగ్ డాట్ వాల్యూ ఆఫ్ అంటే ఏమైతదంటే ఈ ఐని స్ట్రింగ్ ఫార్మాట్‌లోకి మార్చి దీంతో కన్కాటినేట్ అంటే లెర్నింగ్ ఫస్ట్ ఇటరేషన్‌లో ఏమవుతది లెర్నింగ్ 1 అని ఒక అకౌంట్ నేమ్‌తో ఒక ఏతో లెర్నింగ్ ఐ మీన్ లెర్నింగ్ 1 అని జెప్పేసి ఈ ఒక ఒక అకౌంట్ విత్ థిస్ లెర్నింగ్ 1 నేమ్‌తో మనకి అకౌంట్ క్రియేట్ అవుతది. సో దీన్ని క్రియేట్ అవ్వాలంటే ఇన్సర్ట్ ఏ. సో ఇదేమవుతది ఇలా 5 టైమ్స్ ఇటరేట్ అవుతది. ఓకేనా? ఫస్ట్ టైము. సో లాస్ట్‌లో 5 లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 వరకు అంటే 5 లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 వరకు గూడా మనకి లెస్ థాన్ తీసుకోవట్లేదు కాబట్టి ఫిఫ్త్ వే గూడా మనకి ఇటరేట్ అవుతది. సో మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సిందేంటంటే నంబర్ ఆఫ్ డీఎంఎల్స్ ఓకేనా? సారీ నాట్ డీఎంఎల్స్ ఓకే. నంబర్ ఆఫ్ డీఎంఎల్ స్టేట్మెంట్స్ 150లో ఎన్ని కన్జ్యూమ్ చేసాము ఈ 5 ఇన్సర్ట్ చేయడానికనేది మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకే. సో నెక్స్ట్ ఎగ్జిక్యూట్ ఇట్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో డీఎంఎల్ స్టేట్మెంట్స్ మనకి 1 మినిట్ ఓకే. సో మనకిచ్చిన లిమిట్ ఏంటంటే 150. 150లో 5 వాడాము. ఎందుకంటే 5 టైమ్స్ మనము ఇన్సర్ట్ చేస్తున్నాం కాబట్టి. ఓకేనా? సో ఈచ్ ఇటరేషన్‌కి ఇన్సర్ట్ జరుగుతూనే ఉంది. ఓకేనా? సో ఈచ్ ఇటరేషన్‌కి ఇన్సర్ట్ జరుగుతది కాబట్టి 5 టైమ్స్ డీఎంఎల్ డేటా మానిప్యులేషన్ లాంగ్వేజ్ 5 టైమ్స్ ఇన్సర్ట్ అయింది కాబట్టి ఔట్ ఆఫ్ 150 మనకి ఇచ్చిన లిమిట్‌లో 5 కన్జ్యూమ్ చేసాము అని దాని అర్థం. ఓకే. నెక్స్ట్ డీఎంఎల్ రోస్ అంటే లైక్ 5 టైమ్స్ మనము ఇన్సర్ట్ చేసిన రోస్ కాబట్టి డీఎంఎల్ రోస్ అని తీసుకుంటది. నెక్స్ట్ అంటే ఇవన్నీ హీప్ సైజు, కాల్ ఔట్స్ ఇవన్నీ ఓవర్ ద టైమ్ మీరు నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్స్. సో విల్ గెట్ ఇట్. సో ఓకేనా? ఇప్పటి వరకు మాత్రం ఇది మాత్రమే ఫోకస్ చేయండి. సో సారీ ఇది కాదు. సో ఇది మాత్రమే. సో మనకి సింగిల్ ట్రాన్సాక్షన్‌లో 150 డీఎంఎల్ స్టేట్మెంట్స్ చేయొచ్చు. బట్ ఔట్ ఆఫ్ 150 డీఎంఎల్ స్టేట్మెంట్స్ మనం 5 కన్జ్యూమ్ చేసాము. సో ఆ 5 రికార్డ్స్ మనకు క్రియేట్ అయ్యాయా లేదా? ఓకేనా? క్రియేట్ అయ్యుంటే దాని నేమ్స్ ఏంటి? ఓకేనా? చూడండి. లెర్నింగ్ 1, లెర్నింగ్ 2, లెర్నింగ్ 3, లెర్నింగ్ 4, లెర్నింగ్ 5. 5 అకౌంట్ రికార్డ్స్ ఈ లెర్నింగ్ 1, 2, 3, 4, 5తో మనకి క్రియేట్ అయ్యాయన్నమాట. సో ఈ లెర్నింగ్ ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆహ్, ఈ ఫో ఫ ఇవి ఫో మళ్ళీ డిలీట్ చేస్తాను. సో ఫర్ టైమింగ్ ఆప్షన్ టు డిలీట్ హియర్ ఓకే. ఓకే. ఆప్షన్ టు డిలీట్ లేదు. సో ఐ విల్ డిలీట్ ఇట్ వన్ బై వన్. కెన్ స్కిప్ వీడియో హియర్. మీరు ఇక్కడ వీడియో స్కిప్ చేయొచ్చు. సో ఇట్స్ టేక్స్ జస్ట్ మాన్యువల్ డిలీట్ అంతే. అంటే క్వెరీ చేసి డిలీట్ చేయొచ్చు కదా అని మీరు అడగొచ్చు. వి కెన్ డిలీట్ ఇట్ బట్ ఐ చూస్ దిస్ ఆప్షన్ అంతే. హ్మ్. సో వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సో ఇప్పుడు ఈ 150 లిమిట్‌ని హిట్ చేస్తే ఏమవుతది అంటే 150 అంటే 150 సీ
డిఎంఎల్ స్టేట్మెంట్స్ 150 కంటే 150 టైమ్స్ కంటే ఎక్కువ సార్లు ఇన్సర్ట్ జరిగితే ఏమవుతది? సో, లెట్స్ ట్రై టు డూ. సో, 0 నేను 150 ఓకేనా? సో, 1 నుంచి 150 వరకు చేస్తే ఎర్రర్ వస్తదా? 150 కంటే ఎక్కువైతే సో, 1 నుంచి స్టార్ట్ అయ్యి 150 వరకు మనం ఇన్సర్ట్ చేస్తే ఏమైనా ఇష్యూ వస్తదా? ఓకేనా? మొత్తం 150 లిమిట్ ఇచ్చాడు. సో, 150 నేను కన్జ్యూమ్ చేస్తాను. ఓకేనా? సో, 150 టైమ్స్ నేను ఇన్సర్ట్ చేస్తాను. అప్పుడేమవుతది? సో, ఏం ఎర్రర్ రాలేదు. అంటే 150 లిమిట్ ఇస్తే 150 నేను వాడేసాను. బట్ అక్కడ లిమిట్ మనకి కన్జ్యూమ్ అయినట్టు ఎలా కనిపిస్తది? ఓకేనా? ఎంత లిమిట్ ఇప్పుడు చూడండి. మాక్సిమైజ్ దిస్ వన్. ఇప్పుడు చూడండి. సో, 150 మనకి లిమిట్ ఇచ్చాడు. 150 కూడా మనం వాడేసాం. ఇంతకు ముందు ఎగ్జాంపుల్‌లో మనకి 5 ఔట్ ఆఫ్ 150 అని ఇచ్చింది. సో, 150 ఇప్పుడు లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అంటే i ఈక్వల్స్ 1తో స్టార్ట్ చేసి లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 150 ఇచ్చాను కాబట్టి 150 టైమ్స్ కూడా మనము మొత్తం డీఎంఎల్ స్టేట్మెంట్స్‌లో 150 లిమిట్ ఇచ్చి 150 వాడేసాం. సో, కాబట్టి మనకి ఇక్కడ ఇంతకు ముందు క్లోజ్ టు లిమిట్ అని లేదు. సో, మనము ఆ 150 కూడా వాడేసాం కాబట్టి క్లోజ్ టు లిమిట్ అనేది వచ్చిందనమాట. సో, ఈ 150 రికార్డ్స్ మనకి ఇన్సర్ట్ అయ్యాయా లేదా అనేది మనం ఇక్కడ చూడొచ్చనమాట. ఓకే. చూడండి 150 రికార్డ్స్ మనకి ఇన్సర్ట్ అయ్యాయి. ఓకే. అంటే డీఎంఎల్ స్టేట్మెంట్స్ 150 ఉంటే 150 కూడా వాడేసినా కూడా మనకేం ఎర్రర్ రాదు. సో, 150 కాకుండా మీరు 151 ఇస్తే ఏమవుతది? సో, ఫస్ట్ ఈ ఇవి మనం డిలీట్ చేద్దాము. అంటే ఈ లెర్నింగ్‌తో ఉన్న రికార్డ్స్ అన్నీ డిలీట్ చేద్దాము. సో, ఇది పక్కన నోట్‌ప్యాడ్‌లో పెట్టుకోండి. లేకపోతే నోట్‌ప్యాడ్‌లో కాకపోయినా ఇక్కడే దీన్ని కామెంట్ ఔట్ చేసేయొచ్చు. మల్టీ లైన్ కామెంట్ ఓకేనా. సో, మల్టీ లైన్ కామెంట్ లైక్ థిస్ స్టార్ మార్క్, స్టార్ మార్క్ లైక్ థిస్ ఓకే. సో, ఇప్పుడు 150 లెర్నింగ్ అనే కీవర్డ్ ఉన్న రికార్డ్స్‌ని క్వెరీ చేసి డిలీట్ చేయాలి. ఓకేనా. సో, ఎలా అంటే సెలెక్ట్ సో, 2 విధాలుగా అనమాట. ఓకేనా. సో, సెలెక్ట్ ఐడీ, నేమ్ ఫ్రమ్ అకౌంట్. ఓకే. సో, ఏ అకౌంట్స్? లెర్నింగ్ అనే కీవర్డ్ నేమ్‌తో ఎక్కడైతే ఉంటాయో అవన్నీ నాకు కావాలి. ఓకేనా. అది కండిషన్ రాయాలి కాబట్టి ఓకేనా. సో, ఈ క్వెరీస్ మనం ఇక్కడ కూడా రాయొచ్చనమాట. క్వెరీ ఎడిటర్‌లో రాయొచ్చు. బట్ బిఫోర్ దట్ వన్ ఐ విల్ ట్రై టు రైట్ ఇన్ ఎ క్వెరీ ఎడిటర్. ఓకేనా. సో, ఈరోజు క్రియేట్ చేసిన అకౌంట్ రికార్డ్స్ కావాలంటే సో, మనము క్రియేటెడ్ డేట్ మీద మనము రాయొచ్చనమాట. సెలెక్ట్ ఐడీ, నేమ్, క్రియేటెడ్ డేట్ అంటే ఎప్పుడు క్రియేట్ అయిందో కావాలి. ఫ్రమ్ అకౌంట్. ఇదేమవుతాదంటే మొత్తం సేల్స్‌ఫోర్స్‌లో ఈ లైన్ ఎగ్జిక్యూట్ చేసామంటే సేల్స్‌ఫోర్స్‌లో ఉన్న అకౌంట్స్ మొత్తం అన్నీ వాటి క్రియేటెడ్ చేసేసా. ఈరోజు క్రియేట్ చేసినవి మాత్రమే కాదు మొత్తం అన్నీ వస్తాయి. ఇక్కడ చూడండి అన్నీ వస్తాయి. బట్ ఈరోజు క్రియేట్ చేసినవి మాత్రమే కావాలంటే మనం క్రియేటెడ్ డేట్ మీద కండిషనల్ వేర్ క్రియేటెడ్ డేట్ ఈక్వల్స్ టు టుడే అంటే ఈ టుడే ఫంక్షన్ ఏం చేస్తాదంటే క్రియేటెడ్ డేట్ ఈరోజు ఉన్న రికార్డ్స్ మాత్రమే కావాలని చెప్పేసి మనము కండిషన్ రాస్తామన్నమాట. వేర్ కండిషన్ వాడి క్రియేటెడ్ డేట్ ఈరోజు ఉన్న కండిషన్స్ మాత్రమే. సో, క్లియర్ దిస్ వన్ అండ్ ఎగ్జిక్యూట్ దిస్ వన్. చూడండి ఈరోజు క్రియేట్ అయినవి మాత్రమే ఓకేనా. మిగతా ఈరోజు ఎన్ని క్రియేట్ చేసాము? సో, 151 రికార్డ్స్ అంటే ఇప్పుడు 150 అంతకుముందు అంతకుముందు ఏదో రికార్డ్ క్రియేట్ చేసాం కదా. సో, అది మొత్తం 151 క్రియేట్ చేసాము. సో, ఈ 151 అంటే ఈరోజు క్రియేట్ చేసినవి ఇలా అయినా క్వెరీ చేయొచ్చు. ఇంకో విధానంలో కూడా ఓకేనా. సో, వేర్ కండిషన్ ఈరోజు క్రియేట్ చేసినవి కండిషన్‌తో కాకుండా నేమ్ ఈక్వల్స్ టు నేమ్‌లో లెర్నింగ్ ఉన్న ఆహ్, ఇదొకటి మిస్ అవుతది. సో, 150 అని వచ్చింది కదా. సో, మిగతా 150 రికార్డ్స్‌కి లెర్నింగ్ అని ఉంది. సో, నేమ్‌లో లెర్నింగ్ అనే కీవర్డ్ ఉంటే అవన్నీ రావాలి. సో, అప్పుడేమవుతుందంటే నేము ఎలా తెచ్చుకుంటాం లైక్ అనే కీవర్డ్ వాడి సో, సింగిల్ కోట్స్ ప్లస్ పర్సెంటేజ్ లెర్నింగ్ ఓకేనా. లెర్నింగ్ అగైన్ పర్సెంటేజ్ సింగిల్ కోట్స్. సో, లెర్నింగ్ అనే కీవర్డ్ నేమ్‌లో ఎక్కడున్నా సరే నాకి అవి రావాలన్నమాట. సో, ఈ ఒక్క ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి సమ్‌వేర్ ఓకే. ఓకేనా 151లో ఇదొక్కటి తప్ప మళ్ళీ మిగతా అన్నిటికి మనకి లెర్నింగ్ అని ఉందన్నమాట. సో, లెట్స్ క్లియర్ దిస్ వన్. సో, 150 రికార్డ్స్ మనకోసం సారీ సమ్‌వేర్ ఓకే 150 ఓకే. దీంట్లో కూడా లెర్నింగ్ ఉంది. సారీ. సో, లెర్నింగ్ ఓకే. సో, లెర్నింగ్ ఉంది కాబట్టి 151 రికార్డ్స్ వచ్చాయి. సో, ఈ 151 రికార్డ్స్ కూడా నేను డిలీట్ చేయాలంటే ఏం చేయాలి? సో, లెట్స్ క్వెరీ దిస్ వన్ ఓకేనా. సో, ఇది క్వెరీ చేసినప్పుడు మనకి ఒక సింగిల్ అకౌంట్ రికార్డ్‌గా రావట్లే. లిస్ట్ ఆఫ్ అకౌంట్ రికార్డ్స్ మొత్తం అకౌంట్ రికార్డ్స్ ఒక లిస్ట్‌లో ఇవన్నీ లిస్ట్ ఆఫ్ అకౌంట్ రికార్డ్స్ అనమాట. సో, కాబట్టి దీన్ని క్వెరీ చేసినప్పుడు ఇట్ విల్ రిటర్న్ టైప్ వచ్చేసి లిస్ట్ ఆఫ్ అకౌంట్ రికార్డ్స్ మనకి వచ్చేది కాబట్టి సో, నేను లిస్ట్ ఆఫ్ అకౌంట్స్ మనకి లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ లాగా లిస్ట్ ఆఫ్ అకౌంట్స్ తీసుకుంటా. లిస్ట్ ఆఫ్ అకౌంట్ ఓకేనా. ఇది ఏపీఐ నేను తీసుకోవాలి ఇప్పుడు.
అకౌంట్స్ అని జెప్పేసి అంటే ఏసీసీఎస్ గాని, లేకపోతే ఏసీసీఎస్ అని జెప్పేసి ఒక మీనింగ్‌ఫుల్ నేమ్ ఇస్తాను. ఏసీసీఎస్ఏ తీసుకోవాలా? లేకపోతే ఏబీసీఎస్ తీసుకోవాలా? అంటే వేరియబుల్ ఏదైనా తీసుకోవచ్చు. బట్ ఇట్స్ ఆల్‌వేస్ బెటర్ టు టేక్ ద మీనింగ్‌ఫుల్ నేమ్. ఓకేనా? సో, క్వెరీ చేశాను. ఆ క్వెరీ చేసిన దాన్ని నేను మొత్తం డిలీట్ చేయాలంటే, సో, డిలీట్ అనే కీవర్డ్ వాడి ఆ లిస్ట్ వేరియబుల్ ఇచ్చేసామంటే మొత్తం డిలీట్ అయిపోతది. ఓకేనా? సో, అంటే ఈ లెర్నింగ్ అనే కీవర్డ్‌తో ఉన్న అకౌంట్స్ అన్నీ ఈ 151 అకౌంట్స్ ఈ లిస్ట్‌లో ఈ ఏసీసీఎస్‌లో ఉంటాయి. క్వెరీ చేసి ఆ లిస్ట్‌ని మొత్తం డిలీట్ చేయాలంటే డిలీట్ ఆ లిస్ట్ వేరియబుల్ ఇచ్చామంటే మొత్తం డిలీట్ అయిపోతది. ఎగ్జిక్యూట్ థిస్ వన్. సో, ఎగ్జిక్యూట్ చేశాను. సక్సెస్‌ఫుల్‌గా అయిపోయింది. ఈ క్వెరీని మళ్ళీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తా. ఇప్పుడేం రాకూడదు. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు 0 రిజల్ట్స్. ఎందుకంటే లెర్నింగ్‌తో ఉన్న వాటన్నిటిని మనం డిలీట్ చేసాం. ఇప్పుడేం చేస్తానంటే, సో, రిమూవ్ థిస్ వన్. ఓకే. సో, ఐ హోప్ యూ ఆర్ క్లియర్. అదర్‌వైజ్ యూ కెన్ కామెంట్ ఇట్ ఆల్సో. ఓకే. కామెంట్ చేసేయండి. సో, ఇప్పుడు దీన్ని అన్‌కామెంట్ ఔట్ చేసి 150 కాకుండా 151 మనకిచ్చిన లిమిట్ డీఎంఎల్ స్టేట్మెంట్స్ 150నే. బట్ నేను డీఎంఎల్ స్టేట్మెంట్స్ 151 సార్లు రన్ అవ్వాలని చెప్పేసి లిమిట్ ఏమవుతది? ఏం ఎర్రర్ వస్తదో చూడాలని చెప్పేసి నేను 151 ఇచ్చాను. సో, ఎగ్జిక్యూట్ థిస్ వన్. ఎగ్జిక్యూట్ అవుతోంది. ఓకే. సో, ఇక్కడ చూడండి. సిస్టమ్ డాట్ లిమిట్ ఎక్సెప్షన్ టూ మెనీ డీఎంఎల్ స్టేట్మెంట్స్ 151 అంటే 150 ఆల్మోస్ట్ సేమ్ ఇచ్చినా కూడా మనకేం ఎర్రర్ రాదు. సో, దానికంటే ఒక్క వాల్యూ మనం ఇంకొక డీఎంఎల్ స్టేట్మెంట్ ఇంక్రీజ్ అయినా కూడా లిమిట్ ఎక్సెప్షన్ మనకి ఇంటర్వ్యూస్‌లో అడుగుతుంటారనమాట. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్ యూ ఫేస్డ్ ఇన్ సేల్స్‌ఫోర్స్ అని చెప్పేసి. అంటే చాలా ఎక్సెప్షన్స్ ఉన్నాయి. సో, దాంట్లో ఒకటి డీఎంఎల్ లిమిట్ ఎక్సెప్షన్ అని చెప్పేసి. ఓకేనా? సిస్టమ్ డాట్ లిమిట్ ఎక్సెప్షన్స్. సో, ఒక సింగిల్ ట్రాన్సాక్షన్స్‌లో మనకి ఎన్ని డీఎంఎల్ స్టేట్మెంట్స్ అలో చేస్తది? 150 మాత్రమే అలో చేస్తది. అంతకంటే ఎక్కువ అంటే మనకి ఎర్రర్ త్రో చేస్తది. ఓకేనా? రిమెంబర్ దిస్ వన్. ఓకే. సో, కాబట్టి 150 కంటే ఎక్కువ మనం ఇన్సర్ట్ అంటే ఇన్సర్ట్ అనే కాదు. ఎనీ డీఎంఎల్ స్టేట్మెంట్స్ 150 ఒక సింగిల్ ట్రాన్సాక్షన్‌లో 150 కంటే ఎక్కువ సార్లు ఎగ్జిక్యూట్ అయిందంటే మనకి ఎర్రర్ వస్తది. సో, రిమెంబర్ దట్ పాయింట్. సో, ఓకేనా? సో, దిస్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ స్టాపింగ్. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో ఓకే. సో, నాకు 150 కంటే ఎక్కువ ఇన్సర్ట్ చేసే నీడ్ ఉంది. 150 ఖచ్చితంగా కంటే ఎక్కువ ఇన్సర్ట్ చేయాలి. బట్ ఇలా లిమిట్ వస్తే నేను ఎలా చేయాలి అనేది మీకు డౌట్ అంటే మనకి బిజినెస్ రిక్వైర్మెంట్ అంటే మనం రియల్ టైమ్‌లో ప్రాజెక్ట్‌లో వర్క్ చేసేటప్పుడు సో, మనకి మేబీ 5000 రికార్డ్స్ క్రియేట్ చేయమంటారు. ఓకేనా? అప్పుడు ఈ 150 లిమిట్‌కే మనము అకౌంట్ రికార్డ్స్ క్రియేషన్ ఆగిపోతే 5000 రికార్డ్స్ ఎలా క్రియేట్ చేయగలము? ఓకేనా? సో, సేమ్ నేమ్‌తో. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఒక బ్లాంక్ లిస్ట్ ఆఫ్ అకౌంట్స్‌ని మనం క్రియేట్ చేసుకోవాలనమాట. అకౌంట్ ఇది ఏపీఐ నేమ్ ఆఫ్ అకౌంట్. అకౌంట్స్ అని చెప్పేసి ఏసీసీఎస్ లేకపోతే ఏసీఎస్ అని చెప్పేసి ఏదైనా ఒక న్యూ లిస్ట్ ఆఫ్ అకౌంట్స్ అని చెప్పేసి మనము డిఫైన్ చేసుకోవచ్చు. ఇలా డిఫైన్ చేసుకున్న తర్వాత సో, ఈ 151 కాకపోతే మేబీ 200 ఇవ్వండి. దిస్ టైమ్ ఇట్ వోంట్ బి ప్రాబ్లమ్. ఓకే. 200 ఇచ్చాము. సో, ఇక్కడే ఇన్సర్ట్ స్టేట్మెంట్ రాయకుండా సో, ఇన్సర్ట్ స్టేట్మెంట్ ఫర్ లూప్‌లో రాయకుండా ఫర్ లూప్‌లో ఇన్సర్ట్ స్టేట్మెంట్ రావడం వల్ల ఈ ఇటరేట్ అయిన ప్రతిసారి అది డీఎంఎల్ స్టేట్మెంట్ రన్ అవుతుందనమాట. సో, ఇక్కడ ఇన్సర్ట్ స్టేట్మెంట్ రాయను. కామెంట్ ఔట్ చేస్తాను. సో, ఈ లిస్ట్‌లోకి ఈ లిస్ట్‌లోకి ఈ ఇన్‌స్టాన్స్ ఏని యాడ్ చేస్తాననమాట. ఓకేనా? ఏసీసీఎస్ లిస్ట్ వేరియబుల్‌లోకి ఎలా వాల్యూస్ యాడ్ చేస్తాము? లిస్ట్ వేరియబుల్ డాట్ యాడ్ ఆఫ్ ఏ. ఓకేనా? సో, లిస్ట్ వేరియబుల్‌లోకి ఏని ఎందుకు యాడ్ చేస్తానంటే లిస్ట్ వేరియబుల్ టైప్ ఏంటి? అకౌంట్. నేను యాడ్ చేస్తున్నది ఏంటి? ఏ టైప్ ఏంటి? అకౌంట్. కాబట్టి సో, లిస్ట్ వేరియబుల్ టైపు ఏసీఎస్ యొక్క టైప్ వచ్చేసి అకౌంట్. సో, కాబట్టి నేను యాడ్ చేస్తున్న టైప్ కూడా అకౌంటే. సో, అకౌంట్ లిస్ట్ వేరియబుల్‌లోకి ఏని యాడ్ చేస్తున్నా. ఏ టైప్ వచ్చేసి కూడా అకౌంటే. సో, కాబట్టి అకౌంట్ లిస్ట్ వేరియబుల్ టైప్‌లోకి అకౌంట్ టైప్ ఐ మీన్ ఏని యాడ్ చేస్తున్నా. ఏ టైప్ వచ్చేసి అకౌంటే. ఆ లిస్ట్ సో, ఇది 200 టైమ్స్ ఇటరేట్ అవుతది. 200 ఇన్‌స్టాన్సెస్ ఉంటాయన్నమాట. ఏ యొక్క ఈచ్ టైము ఏ యొక్క నేమ్ అనేది డిఫరెంట్. 1 నుంచి 200 వరకు లెర్నింగ్ 1, లెర్నింగ్ 2 నుంచి లెర్నింగ్ 200 వరకు మనకి 200 వాల్యూస్ ఉంటాయి. మీకి అంత ఓకేనా? ఈ ఫర్ లూప్ బయటకొచ్చి కావాల్సింటే మీరిక్కడ దీన్ని ఈ ఈ ఈ లిస్ట్ యొక్క సైజ్ కావాల్సింటే మీరు చెక్ చేసుకోవచ్చు. తెలుసు కదా! లిస్ట్ యొక్క సైజ్ ఎలా చెక్ చేయాలి? సిస్టమ్ డాట్ డీబగ్ ఓకేనా? మై లిస్ట్ సైజ్ ఓకే. సో, ఎలా సైజ్ చెక్ చేయాలి? ఏసీఎస్ డాట్ సైజ్ ఓకే. సో, ఇది మనకి సైజ్ వాల్యూస్ అది ఓకే. సో, ఇప్పుడు ఈ సైజ్ 0 కాకుండా ఉంటేనే నేను ఇన్సర్ట్ చేయాలనుకున్నా. ఓకేనా? కండిషన్ అనమాట. ఇఫ్ కండిషన్ ఎలా రాస్తామంటే ఆ సైజ్ 0 కాకుండా ఉంటేనే ఇన్సర్ట్ చేయాలి. దీన్ని ఇన్సర్ట్ ఏ కాకుండా ఇన్సర్ట్ ఏసీఎస్ అని ఇస్తాననమాట ఇక్కడ ఇఫ్ కండిషన్ లోపల. అప్పుడేమవుతుందంటే ఆ లిస్ట్‌ని ఇన్సర్ట్ చేస్తాను. లిస్ట్‌లో ఎన్నైతే 200 వాల్యూస్ ఉంటే 200 ఇన్సర్ట్ అవుతాయి. నేనేం చేస్తానంటే ఏసీఎస్ డాట్ సైజ్ నాట్ ఈక్వల్స్ టు 0 అంటే దాంట్లో మినిమమ్ వాల్యూ అంటే 0 కాకుండా ఉంటే
ఉంటేనే ఇన్సర్ట్ చేయదని. ఓకేనా? సో ఇప్పుడు ఏమి ఇన్సర్ట్ చేస్తానండి? ఇన్సర్ట్, దేన్ని ఇన్సర్ట్ చేయాలి? ఏసీఎస్. సో ఏసీఎస్ అనేది లిస్ట్ అనమాట. ఓకేనా? మనం ఇండివిజువల్‌గా ఈచ్ టైము ఇన్సర్ట్ రాయడం వల్ల ఈచ్ ఇటరేషన్‌లో డీఎంఎల్ స్టేట్మెంట్స్ ఇన్సర్ట్ అనేది కాల్ అవుతది. సో అలా కాకుండా ఈ ఈ లిస్ట్‌కి ఈ ఏని యాడ్ చేసాము. సో లిస్ట్‌కి ఈ అకౌంట్ వేరియబుల్ యాడ్ చేయడం అనేది డీఎంఎల్‌కి అగైనెస్ట్‌గా కౌంట్ అవ్వదు. లిమిట్‌కి కౌంట్ అవ్వదు. సో లిస్ట్‌కి ఫర్ లూప్‌లో లిస్ట్‌కి వాల్యూ యాడ్ చేయడం అనేది డీఎంఎల్ కౌంట్‌కి యాడ్ అవ్వదు. ఇన్సర్ట్ మాత్రమే కౌంట్ అవుతది. లేదా అప్డేట్ మాత్రమే కౌంట్ అవుతది. లేకపోతే అప్సెట్ మాత్రమే కౌంట్ అవుతది. సో లిస్ట్ వేరియబుల్‌కి వాల్యూ అకౌంట్ ఇన్‌స్టాన్స్ వేరియబుల్ యాడ్ చేయడం అనేది డీఎంఎల్ స్టేట్మెంట్స్ కిందకి కౌంట్ అవ్వదు. కాబట్టి లిస్ట్ వేరియబుల్‌లో ఫర్ లూప్‌లో లిస్ట్ వేరియబుల్‌కి వాల్యూ యాడ్ చేయొచ్చు. సో, బయటకొచ్చిన తర్వాత అంటే ఫర్ లూప్ నుంచి బయటకొచ్చిన తర్వాత సో, దాన్ని లిస్ట్ వేరియబుల్‌ని ఇన్సర్ట్ అని లిస్ట్ వేరియబుల్ ఇస్తాననమాట. ఓకే. ఎప్పుడు ఆ లిస్ట్ యొక్క సైజు 0 కాకుండా ఉంటేనే. ఓకే. ఇన్ కేస్ 0 అయితే నేనేమి ఇన్సర్ట్ చేయను. ఓకేనా? అంటే ఈ కండిషన్ ఫెయిల్ అయితే ఇన్సర్ట్ అవ్వదనమాట. లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్ వన్. సో, ఇది ఆల్రెడీ ఓకేనా, ఇది ఇంతకుముందు రిఫ్రెష్ చేసుంటే బాగుండు. బట్ నో ప్రాబ్లమ్. సో, ఇక్కడ 200 ఇన్సర్ట్ చేశాం గదా! సో, ఇప్పుడు మళ్ళీ క్వెరీ చేద్దాము. ఓకే. సో, ఇప్పుడు ఈసారి 200 రావాలి. లెట్స్ క్వెరీ దిస్ వన్. 200 వచ్చాయి చూడండి. సో, ఇప్పుడెందుకు అంటే ఇంతకుముందు 151కి ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు 200కి ఇన్సర్ట్ చేసినా కూడా ఎందుకు ఎర్రర్ రాలేదంటే, మనం ఫర్ లూప్ లోపల ఇన్సర్ట్ రాయలేదు. ఫర్ లూప్ బయట ఇన్సర్ట్ రాసాము. సో, అది కూడా ఎలా? ఈచ్ ఫర్ లూప్‌లో ఈచ్ ఇటరేషన్‌కి ఒక లిస్ట్‌లోకి వాల్యూ యాడ్ చేసుకొని, ఆ ఫర్ లూప్ కంటే బయటకొచ్చి ఇన్సర్ట్ చేసాం కాబట్టి ఎర్రర్ ఏం రాదనమాట. సో, ఫర్ లూప్ లోపల మాత్రం రాసామంటే అంటే 150 లిమిట్ మనం హిట్ అవుతాము. సో, అలా మనము అంటే ఔట్‌సైడ్ ఆఫ్ ద ఫర్ లూప్ మనము ఇన్సర్ట్ చేసుకోవాలి. సో, ఇన్సర్టింగ్ ఇన్సైడ్ ఎ ఫర్ లూప్. ఫర్ లూప్ లోపల ఇన్సర్ట్ చేయడం గాని, ఫర్ లూప్ లోపల ఈ క్వెరీస్ రాయడం గాని, లేకపోతే ఫర్ లూప్ లోపల అప్డేట్, డిలీట్ చేయడం గాని, ఇట్స్ నాట్ ద సేల్స్ ఫోర్స్ బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. అంటే ఎందుకంటే లిమిట్స్‌ని మనము హిట్ అవుతామనమాట. సో, లిమిట్ ఎక్సెప్షన్ గావచ్చు, ఎస్ఓక్యూఎల్ ఎక్సెప్షన్స్ గావచ్చు, ఇలాంటి ఎక్సెప్షన్స్ మనం హిట్ అవుతాం. సో, ఇట్స్ ఆల్వేస్ బెస్ట్ ప్రాక్టీస్. ఇట్స్ ఆల్వేస్ రికమెండ్ టు రైట్ డీఎంఎల్ స్టేట్మెంట్స్. ఓకేనా? డీఎంఎల్ స్టేట్మెంట్స్ అనేది ఫర్ లూప్‌లో బయట రాయాలి. ఓకేనా? సో, DML statements always it's recommended to do on the list rather than the సింగిల్ ఇన్‌స్టాన్స్ వేరియబుల్. ఓకేనా? సో, ఫర్ లూప్ బయట రాయాలి. సో, లిస్ట్ మీదే DML స్టేట్మెంట్ చేయడం అనేది బెటర్ ఆర్ రికమెండెడ్. ఓకేనా? బెస్ట్ ప్రాక్టీస్ వే అనమాట. సో, ఇలా లిస్ట్ యాక్షన్ అంటే 150 టైమ్స్ కంటే ఎక్కువ సార్లు DML స్టేట్మెంట్ చేస్తే ఎర్రర్ వస్తది. అలాగే 150 టైమ్స్ కంటే ఎక్కువ సార్లు 100 టైమ్స్ కంటే ఎక్కువ సార్లు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ డిలీట్ చేశాను గానీ, సో, ఇంకొక వాల్యూ చూపిస్తానన్నమాట. సో, లెట్స్ కామెంట్ ఔట్ దిస్ వన్. సో, ఈ ఫర్ లూప్ లోపల నేను అకౌంట్స్‌ని క్వెరీ చేస్తే ఏమవుతది? ఓకే. ఫర్ లూప్ లోపల సో, నేను 99 టైమ్స్ క్వెరీ చేస్తాను. సో, ఇక్కడ ఏందంటే ఇది కాదు. ఇవన్నీ రిమూవ్ చేస్తాను. సో, నేనేం చేస్తాను అకౌంట్ ఏ లేకపోతే లిస్ట్ ఆఫ్ అకౌంట్స్ అని చెప్పేసి నేను ఇక్కడ తీసుకుంటాను. అకౌంట్ ఏసీఎస్ ఈక్వల్స్ టు సెలెక్ట్ ఐడీ నేమ్ ఫ్రమ్ అకౌంట్. సో, ఇది ఎన్ని సార్లు ఎగ్జిక్యూట్ అవుతది? ఓకేనా? ఇది ఎన్ని సార్లు ఎగ్జిక్యూట్ అవుతది? 1 నుంచి స్టార్ట్ అయ్యి 99 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతదనమాట. 99 సార్లు ఎగ్జిక్యూట్ అవుతది. ఏమైనా ఎర్రర్ వస్తదో చూద్దాం. సో, అలాగే మనము డీబగ్ లాగ్స్‌లో ఎస్ఓక్యూఎల్ లిమిట్ ఎన్నున్నాయి? ఎన్ని కన్జ్యూమ్ చేస్తాం? ఈ క్వెరీ ఎగ్జిక్యూట్ చేయడం వల్ల ఎన్ని కన్జ్యూమ్ చేస్తామో చూద్దాం. ఓకే. చూడండి. సో, నంబర్ ఆఫ్ ఎస్ఓక్యూఎల్ క్వెరీస్. ఓకేనా? సో, అగైన్ క్లోజ్ టు లిమిట్. సో, మనకిచ్చిన ఒక సింగిల్ ట్రాన్సాక్షన్‌లో మనము ఎస్ఓక్యూఎల్ క్వెరీస్ ఎన్ని కన్జ్యూమ్ చేయగలము? 100 మాత్రమే చేయగలము. సో, 100 మనకి ఇచ్చింటే మనం 99 వాడేసాం. ఓకే. ఎందుకంటే 99 టైమ్స్ ఈ ఎస్ఓక్యూఎల్ క్వెరీ ఎగ్జిక్యూట్ అవుతది. ఓకేనా? రిమెంబర్ దిస్ పాయింట్. సో, నంబర్ ఆఫ్ ఎస్ఓక్యూఎల్ క్వెరీస్ 99 ఔట్ ఆఫ్ 100 మనకు 100 లిమిట్ ఇచ్చింటే 99 వాడేసాం. ఓకే. సో, ఇప్పుడు సపోజ్ నేను 100 వాడినా కూడా ఎర్రర్ రాదు. ఓకే. 100 ఔట్ ఆఫ్ 100 వస్తది. సో, 100 కంటే ఎక్కువ ఇచ్చానంటే ఎర్రర్ వస్తది. సరే. డెమోన్ స్టేట్మెంట్స్ కాదు. సో, 100 ఔట్ ఆఫ్ 100 క్లోజ్ టు లిమిట్ వాడేసాము. ఇప్పుడు 101 అని ఇస్తే ఏమవుతది? సో, అట్‌లీస్ట్ 1 ఎగ్జిక్యూట్ అయినా కూడా. సో, సిస్టమ్ డాట్ ఇన్‌లెట్ ఎక్సెప్షన్ టూ మెనీ ఎస్ఓక్యూఎల్ ఇందాక వచ్చేసి టూ మెనీ డీఎంఎల్ స్టేట్మెంట్స్. ఇప్పుడు టూ మెనీ ఎస్ఓక్యూఎల్ 101 అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే
సింగిల్ ట్రాన్సాక్షన్‌లో 100 కంటే ఎక్కువ ఎస్ఓక్యూఎల్ క్వెరీస్ చేయకూడదు. ఓకే. అలాగే 150 కంటే ఎక్కువ డీఎంఎల్ స్టేట్మెంట్స్ చేయకూడదు. సో, ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండండి. ఓకే. సో, ఇలాగ అకౌంట్స్ మాత్రమే క్వెరీ చేయడం, ఇన్సర్ట్ చేయడం అని గాదు. కాంటాక్ట్స్ కూడా మనము క్వెరీ చేయడం గాని, అప్డేట్ చేయడం గాని, డిలీట్ చేయడం గాని ఇవన్నీ చేయొచ్చనమాట. సో, బేసిక్‌గా మనం ఇంకా ఫర్దర్‌గా డిస్కస్ చేయాల్సిందేముందంటే ఎస్ఓక్యూఎల్ ఎలా రాస్తాము, డిఫరెంట్ కండిషన్స్ బేస్ చేసుకొని, ఎస్ఓఎస్ఎల్ ఎలా రాస్తాము. సో, ఓకే. ఇవన్నీ మనము ఫర్దర్‌గా డిస్కస్ చేయాల్సిన టాపిక్స్, చేయబోయే టాపిక్స్. సో, బేసిక్‌గా అకౌంట్ ఎలా క్రియేట్ చేస్తాము యూజింగ్ డెవలపర్ కన్సోల్. సో, దట్స్ వాట్ ఐ థాట్ ఆఫ్ ఫోకసింగ్ టుడే. మీరే మీకీ దాన్నేమంటారు? సో, ప్రాక్టీస్‌గా ఏం చేస్తారంటే, అపాసిటీ ఇన్సర్ట్ చేయండి. అపాసిటీ ఎలా ఇన్సర్ట్ చేస్తారు? కాంటాక్ట్స్ ఇన్సర్ట్ చేయడము. ఓకేనా? సో, ఇలా కొన్ని రికార్డ్స్‌ని ఇన్సర్ట్ చేసి డిలీట్ చేయడం గానీ, క్వెరీ చేయడం గానీ, అప్డేట్ చేయడం గానీ సో, చేయండి. సో, ఇన్ కేస్ మీకేమన్నా డౌట్స్ ఉంటే ఇట్స్ లైక్ వెరీ సింపుల్ టాపిక్స్. మీరు ఆల్రెడీ ఈ కోడింగ్ నాలెడ్జ్ గానీ, సేల్స్‌ఫోర్స్‌కి గానీ వెరీ న్యూ అయితేనే మీకు దీంట్లో డిఫికల్టీస్ ఉంటాయి. ఇఫ్ యూ హావ్ ఆల్రెడీ కోడింగ్ నాలెడ్జ్ అంటే మీరు ఇది వినాల్సిన టాపిక్ కూడా కాదు. మీకు ప్రియర్‌గా సేల్స్‌ఫోర్స్ నాలెడ్జ్ గానీ, బేసిక్ కోడింగ్ నాలెడ్జ్ గాని ఉంటే సో, ఇట్స్ నాట్ ఇట్స్ నాట్ ఫర్ యూ. ఓకేనా? ఈ వీడియో మీకు కాదు. ఎవరైతే కంప్లీట్‌గా బేసిక్ జీరో నాలెడ్జ్ ఉండి అసలు లిస్ట్ అంటే ఏదో తెలీదు అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ వీడియో. సో, ఆహ్, ఇది మీకు హెల్ప్ అవుతుంటే ప్లీజ్ కామెంట్ సేయింగ్ దట్ ఇట్స్ హెల్పింగ్ మీ టు లెర్న్ వెరీ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ సేల్స్‌ఫోర్స్ అని చెప్పేసి కామెంట్ ఔట్ చేయండి. సో దట్ ఐ అండర్‌స్టాండ్. ఓకేనా? సో ఎంతమంది దీని ద్వారా బెనిఫిట్ అవుతున్నారు. సో లేదా ఇఫ్ నో వన్ ఈస్ కామెంటింగ్ దెన్ ఐ ఫీల్ లైక్ సో ఐఎమ్ గోయింగ్ టు టూ మచ్ వెరీ బేసిక్ అని చెప్పేసి సో అంత బేసిక్ అవసరం లేదని చెప్పేసి ఐ విల్ ట్రై టు మూవ్ టు సమ్ అదర్ టాపిక్ అనమాట. సో థాంక్స్ ఫర్ యువర్ టైమ్ అండి. సో విల్ కమ్ విత్ సమ్ అదర్ క్లాస్ ఇన్ నెక్స్ట్ టైమ్. ఓకే.